సో ఇప్పుడు ఈ ఈ సెషన్ లో ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే కోడ్ సెటప్ అన్నమాట. అంటే ఎన్విరాన్మెంట్ సెటప్. మనకి మెయిన్ కావాల్సింది ఏంటంటే ఎప్పుడైనా సరే ఒక ప్రాజెక్ట్ మీరు స్టార్ట్ చేస్తున్నప్పుడు, ఓకే, ప్రాజెక్ట్ యొక్క ఎన్విరాన్మెంట్ సెటప్ చేసుకోవాలి. ఎన్విరాన్మెంట్ ఇన్ ద సెన్స్ మీకు రియల్ టైంలో మీకు లోకల్ ఉంటుంది, డెవ్ ఉంటుంది, ఇలా ఉంటుంది. ఆ డెవ్లో ఎన్విరాన్మెంట్ ఏమేం ప్యాకేజెస్ వాడతారు, ఏమేం సర్వర్స్ వాడతారు, లోకల్ ఎలా వర్క్ అవుతుంది, బ్యాక్ ఎండ్ ఎలా వర్క్, ఇవన్నీ ప్రాజెక్ట్ ఎన్విరాన్మెంట్లో వస్తాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చెక్ చేసుకుంటున్న యూఐ పరంగా మనం సెట్ చేస్తుంది ఏంటంటే లోకల్ కోడ్ బేస్ని సెట్ చేస్తాం అండ్ దాన్ని రన్ చేయాలి. దాంట్లో మనం సింపుల్గా ఒక స్మాల్ ఎగ్జాంపుల్ రాసుకుని పెట్టుకుందాం. అండ్ నెక్స్ట్ స్టెప్ వచ్చి ఇప్పుడు రిక్వైర్మెంట్ గురించి డిస్కస్ చేద్దాం. రిక్వైర్మెంట్లో కూడా నేను మొత్తం పేటిఎం మొత్తం డెవలప్ చేసి చూపించినంటే ఒక 5 or 6 మాడ్యూల్స్ తీసుకుంటాం. ఓకే, దాని గురించి నేను నెక్స్ట్ సెషన్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏమేమి కాన్సెప్ట్స్ నేను తీసుకుంటున్నాను. లైక్ ఈ కామర్స్ అని, మొబైల్ రీఛార్జ్ అని, ఓకే, అదేదో థర్డ్ పార్టీ లైబ్రరీ ఏది ఉందో చూసి ఫ్రీగా దాన్ని తీసుకొచ్చి ఇంటిగ్రేట్ చేద్దాం. పేమెంట్ గేట్వే ఇంటిగ్రేట్ చేద్దాం. ఓకే, ఇలాగా అలా ఫ్యూ కాన్సెప్ట్స్ తీసుకుని అవి మాత్రమే నేను ఇందులో డెవలప్ చేసి చూపిస్తాను. ఇంకా ఏమైనా అదర్ ఏంటంటారు మాడ్యూల్స్ మీరు ఏమైనా డెవలప్ చేద్దాం అనుకుంటే మీరు ఈ కోడ్ క్లోన్ చేసుకుని గిట్ నుంచి దాన్ని మీరు డెవలప్ చేయొచ్చు. ఐ విల్ బి దేర్, నేను సపోర్ట్ చేస్తాను. మీకు డౌట్స్ ఉన్నాయి ఏమైనా ఉన్నా నాకు వాట్సాప్ కానీ ఇన్స్టాలో కానీ మెసేజ్ పెడితే ఐ హెల్ప్ యూ అవుట్. ఓకే, నెక్స్ట్ సో అది రిక్వైర్మెంట్ గ్యాదరింగ్. తర్వాత వచ్చి యూఐ. నేను ఏం చేస్తానంటే పేటిఎం ప్రాజెక్ట్ యొక్క స్క్రీన్ షాట్ తీసి ఎక్కడెక్కడ ఏమేమి స్క్రీన్ షాట్ మనం యూఐ ఎలా డెవలప్ చేద్దాం అనుకుంటున్నామో సేమ్ యాజ్ ఇట్ ఈస్ మనం ఇక్కడ ఇంప్లిమెంటేషన్ చేస్తాం. ఓకే, యూఎక్స్ డిజైన్ అనమాట. యూఐ ఆర్ యూఎక్స్ అందాం. ఇంకా అందులో డెవలప్మెంట్ వస్తుంది. సో ఇలా నెక్స్ట్ స్టెప్స్ అన్నవి కూడా నేను మీకు డెవలప్ చేశాను. నేను నెక్స్ట్ సెషన్లో నేను పాయింట్ వైజ్ రాసుకొచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ప్రస్తుతానికైతే మనం డిస్కస్ చేయబోయే టాపిక్ లోకల్ కోడ్ బేస్ సెటప్ ఈరోజు. సో ఎప్పుడైనా సరే రియల్ టైంలోకి వెళ్ళినప్పుడు ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది కోడ్ని ఎలా సెటప్ చేసుకోవాలి. ఇది ఇందులో మెయిన్ వచ్చేది ఫోల్డర్ స్ట్రక్చర్. అంటే సాయి రియల్ టైంలో నేనే చేయాలా ప్రాజెక్ట్ ఫోల్డర్ స్ట్రక్చర్ అని చాలా మంది క్వశ్చన్ ఉంటుంది. లేదండి, రియల్ టైం అన్నప్పటికీ మీరు ఆల్రెడీ ఏదో వర్కింగ్ ప్రాజెక్ట్లో ఉండొచ్చు. అర్థమైందా? అంటే ఎవరో స్టార్ట్ చేసి ఒక అట్లీస్ట్ ఒక 6 months వర్క్ చేసిన తర్వాత మీరు ఆ ప్రాజెక్ట్లోకి ఇన్వాల్వ్ అయి ఉండొచ్చు. అవునా? అప్పుడు ఆ ఫోల్డర్ స్ట్రక్చర్ మీరు అర్థం చేసుకోవాలి. వాడు ఎలా రాశాడు, వాడు స్ట్రక్చర్ ఎలా చేశాడు, ఇదంతానే. ఓకే, సో ఓకే, దాంట్లో మనం ఇప్పుడు మాట్లాడుతుంది ఫోల్డర్ స్ట్రక్చర్. చాలా ఇంపార్టెంట్ అండి ఇది. సో దీన్ని కూడా నేను ఏం చేస్తానంటే ఓకే లెట్స్ కీప్ ఇట్ నోట్స్ యాజ్ ఆఫ్ నౌ. సో ఈ ఫోల్డర్ స్ట్రక్చర్లో మనము మీరు మిడిల్లో జాయిన్ అవ్వచ్చు ప్రాజెక్ట్లో, లేదా స్క్రాచ్ నుంచి కూడా మీరు స్టార్ట్ చేయొచ్చు. మీకు మీ ఎక్స్పీరియన్స్ని బట్టేది. మీరు కంపెనీలో కనుక అది ఏదైనా ఆర్గనైజేషన్లో కనుక మీరు ఆల్రెడీ మంచి డెవలపరు బాగా చేస్తారని కనుక కాన్సెప్ట్ ఉంటే ఇలాంటివన్నీ వర్క్స్ మీకే అసైన్ చేస్తారు. ఓకే, ఈ ప్రాజెక్ట్ యొక్క స్ట్రక్చర్ క్రియేట్ చేయడం కానీ, క్లయింట్తో మాట్లాడి ఎలాంటి వాళ్ళకి ఏం కావాలో ఆలోచించి దాని తగ్గట్టు కోడ్ రాయమని కానీ, ఇవన్నీ కూడా మనకి రియల్ టైంలో మేనేజర్స్ కానీ మన ఆన్ సైట్ మేనేజర్స్ కానీ మనల్నే అసైన్ చేస్తారు. మనల్ని ఎందుకు అసైన్ చేస్తారు సార్, మనకి లీడ్స్ ఉంటారు కదా అని అనుకోవచ్చు. మన పెర్ఫార్మెన్స్ని బట్టి ఇవన్నీ జరుగుతాయి. మనం వెళ్ళగానే జరిగిపోతాయి, మన ఎక్స్పీరియన్స్ బట్టి జరిగిపోతాయి అని ఉండదండి. మీరు వెళ్ళి మీ ఎక్స్పీరియన్స్ మీరు ఎక్స్పోజ్ చేసుకోగలిగితే అప్పుడు వాళ్ళు ఈ ఛాన్సెస్ ఇస్తారనమాట. దానివల్ల మీ ఎక్స్పోజర్ పెరుగుతుంది. ఓకే, ఇట్స్ అవుట్ ఆఫ్ ద ప్రాజెక్ట్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఫోల్డర్ స్ట్రక్చర్కి వచ్చేటప్పటికి ఎప్పుడైనా సరే నార్మల్ హెచ్టిఎంఎల్ సిఎస్ఎస్ లో మనం ఏం చేసాం, index.html అని ఒకటి పెడతాం. ఓకే, అది ఎందుకో చెప్తాను తర్వాత. సిఎస్ఎస్ కి సిఎస్ఎస్ అని ఫోల్డర్, జేఎస్ కి జేఎస్ అని ఫోల్డర్. ఓకే, నెక్స్ట్ ఇంకా ఫాంట్స్ అయితే ఫాంట్స్ అన్న ఫోల్డర్, ఇమేజెస్ కి ఇమేజెస్ ఫోల్డర్, అలా సపరేట్ చేసుకొస్తాం. బట్ రియాక్ట్కి వచ్చేటప్పటికి ఇలా ఉండదు. మనం ఎలాగో మనం యూజ్ చేసే కమాండ్ టు క్రియేట్ ఎ ఫోల్డర్ npx క్రియేట్ రియాక్ట్. ఇది ఇప్పుడు ఇంకో కొత్తది కూడా వచ్చింది, ఇంకోటి ఏదో వచ్చింది, కమాండ్ గుర్తులేదు. బట్ ఐ ఎక్స్ప్లెయిన్ ద నెక్స్ట్ సెషన్. npx క్రియేట్ రియాక్ట్. ఇప్పుడు నేను చేసేది పేటిఎం కదా, పేటిఎం_క్లోన్ ఇలా రాస్తుంది. ఎప్పుడైతే ఈ కమాండ్ మీరు టెర్మినల్లో ఇచ్చి ఎంటర్ కొడతారో
గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ ఇవన్నీ ఎన్పిఎక్స్, ఓకే, ఎన్పిఎం, ఇంకేమన్నా మీకు వర్కౌట్ అవ్వాలి అంటే ఫస్ట్ మీకు కావాల్సింది సాఫ్ట్వేర్స్. అంటే ఏం సాఫ్ట్వేర్స్ ఉండాలి అంటే నోడ్ ఇంపార్టెంట్. మీరు నోడ్ని డౌన్లోడ్ చేసుకోవాలి. ఎన్విరాన్మెంట్ సెటప్ చేసుకుంటున్నప్పుడు నోడ్ని మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. నోడ్ జేఎస్ org/en/డౌన్లోడ్ అంటే మీకు నోడ్ జేఎస్ డౌన్లోడ్కి వెళ్తారు. ఓకే, ఇందులో కరెంట్ వెర్షన్ ఎప్పుడు తీసుకోకూడదు. యూ నీడ్ టు గో విత్ ద ఎల్టీఎస్, రికమెండెడ్ వెర్షన్ అనమాట. ఇందులో మీరు విండోస్ అయితే విండోస్, మ్యాక్ అయితే మ్యాక్. నా మ్యాక్ కాబట్టి మ్యాక్ కొడితే మ్యాక్ ప్యాకేజ్ డౌన్లోడ్ అవుతుంది. దాన్ని ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చే ప్యాకేజెస్, ఇప్పుడు వచ్చే నోడ్లో ఆటోమేటిక్గా ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ అనేవి సెట్ చేసుకుంటుంది. ఓకే, గుర్తుపెట్టుకోండి. ఒకవేళ సెట్ అవ్వకపోతే, ఓకే, ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్, ఓకే, ఆటోమేటిక్గా సెట్ అవుతుంది. సెట్ అవ్వకపోతే మీరు దాన్ని సెటప్ చేసుకోవాలి. తెలుసు కదా అలా చేసుకోవాలి. విండోస్ అయితే మై కంప్యూటర్ రైట్ క్లిక్ కొట్టి ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ ప్రాపర్టీస్లోకి వెళ్ళి ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్లో మీరు దాన్ని మీ పాత యాడ్ చేయడమే. మీ నోడ్ ఎక్కడ ఇన్స్టాల్ అయిందో ఆ పాత యాడ్ చేసుకుంటే ఎన్విరాన్మెంట్ వేరియబుల్ సెట్ అవుతాయి. ఓకే, ఇది ఫస్ట్. నెక్స్ట్, మనం కోడ్ రాయడానికి కోడ్ ఎడిటర్ ఉండాలి. మనం జనరల్గా ఇప్పుడు మార్కెట్లో విజువల్ స్టూడియో కోడ్ అందరూ ఇదే వాడుతున్నారు. లేదు సాయి ఇంకేమన్నా వాడచ్చు అంటే ఉంది ఇంటెలిజే అని, లేకపోతే ఎక్లిప్స్ అని. ఎక్లిప్స్లో రాసుకోవచ్చు యూఐ కోడ్. అలా చాలా ఉన్నాయి. మీరు చూస్ చేసుకోండి. ఇప్పుడు నాకు సాయి అలా కాదు, ఇవన్నీ లేకుండా ఓన్లీ నోట్ ప్యాడ్లో నువ్వు రాయగలవా అని ఎక్స్పీరియన్స్ బట్టి అంటారు. ఎస్, ఎందుకంటే మేము నాకు 15 years. నేను స్టార్ట్ చేసినప్పుడు నాకు ఉన్నది ఎడిటర్ ఎయిదర్ నోట్ ప్యాడ్ ఆర్ నోట్ ప్యాడ్ ప్లస్ ప్లస్ ఆర్ ఇంకోటి ఏదో ఉండేదండి, సబ్లైమ్. ఈ మూడు ఉండేవి. మోస్ట్లీ మేము సబ్లైమ్ వాడేవాళ్ళం. బట్ అప్పుడు కూడా నోట్ ప్యాడ్లో రాయమంటే వీ హ్యావ్, నాకు ఫింగర్ మీద ఉంటుంది కోడ్. ఈవెన్ ఇప్పుడు రియాక్ట్ అయినా సరే నా ఫింగర్ మీద ఉంటుంది. బట్ ఇప్పుడు ఈ విజువల్ స్టూడియో కోడ్ ఇలాంటి టూల్స్ వచ్చి సజెషన్స్ ఇచ్చేస్తున్నాయి ఆటోమేటిక్గా. బట్ అప్పుడు ఏంటంటే ఒక మెథడ్ తెలియకపోయినా మేము దాని గురించి రీసెర్చ్ చేసేవాళ్ళం బాగా. ఇప్పుడు అలా లేదు. ఇక్కడ మీకు స్టార్టింగ్ 2 క్యారెక్టర్స్ కొడితే ఆటోమేటిక్గా సజెషన్స్ వచ్చేస్తాయి. ఓకే, బట్ దట్స్ ఓకే. సో ఎప్పుడైతే మీరు నోడ్ ఇన్స్టాల్ చేసుకుంటారో ఈ ఎన్పిఎక్స్ ఎన్పిఎం అనేది క్రియేట్ అవుతుంది. సో మీరు నోడ్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత అండ్ విజువల్ స్టూడియో కోడ్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత, ఓకే, విజువల్ స్టూడియో కోడ్లోనే మీకు అన్ని టెర్మినల్స్ అని అన్ని ఇచ్చేస్తాడు. ఓకే, మీరు ఇక్కడ వ్యూలోకి వెళ్ళి, ఓకే, సారీ, టెర్మినల్లోకి వెళ్ళి న్యూ టెర్మినల్ అని కొడితే నాకు ఇక్కడ టెర్మినల్ ఓపెన్ అయిపోయింది. ఓకే, ఇది విజువల్ స్టూడియో కోడ్ మనం చూస్తుంది. లెఫ్ట్ లో ఏమో మీకు ఫోల్డర్ స్ట్రక్చర్స్ అన్ని కనబడతాయి. ఏ ఏ ఫైల్లో మీరు ఓపెన్ చేసి వర్కౌట్ చేస్తున్నారు ఇవన్నీ. సై విజువల్ స్టూడియో కోడ్ ఎందుకంటే మీకు ఇందులోనే అన్ని యాడ్ అయిపోయి ఉంటాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ గిట్, మనం ఎలాగో గిట్ తో సోర్స్ కంట్రోల్ వర్క్ చేస్తాం. ఆ గిట్ ఇక్కడ ఉంది చూడండి. మీకు ఈజీ అయిపోద్ది వర్క్. మాక్సిమం వరకు మీరు తగ్గించేసుకోవచ్చు. నెక్స్ట్, ప్లేస్ అయ్యి నాకు లింటింగ్ తెలియట్లేదు, లింటింగ్ కూడా కావాలి అన్నారు అనుకోండి, ఎక్స్టెన్షన్స్లోకి వెళ్ళండి. ఎక్స్టెన్షన్స్లోకి వెళ్ళి మీకు ఏం కావాలి, ఇంకో నాకు చాట్ జీపీటీ కావాలా, ఇది చూడండి, వాడు చాట్ జీపీటీ ఒక ప్లగిన్ ఇచ్చాడు, ఇన్స్టాల్ చేసుకోండి. సపోజ్ ఇప్పుడు నేనేమో పైథాన్ రాద్దాం అనుకుంటున్నాను. పైథాన్ సజెషన్స్ కావాలి నాకు. ఓకే, చూడండి, పైథాన్ మైక్రోసాఫ్ట్ వర్డ్ది పైథాన్ ఆల్రెడీ ఇన్స్టాల్ అయింది నా దాంట్లో. సజెషన్స్ ఇవ్వడం, కోడ్ హెల్ప్ చేయడం అలాంటివి ఉంటాయి అన్నమాట. అలాగా మీరు ఎక్స్టెన్షన్ ద్వారా కూడా మీకు ఏం కావాలో అది కూడా చేసుకోవచ్చు. లింటింగ్ అంటే మనం రాసే ప్రోగ్రామింగ్ కరెక్ట్గా, అంటే స్పేసెస్ కరెక్ట్గా ఇస్తున్నామా, ట్యాబింగ్ కరెక్ట్గా ఇస్తున్నామా, అలాంటివి కావాలనుకోండి లింట్ అంట. ఓకే, జావా స్క్రిప్ట్ లింట్ అంటారు. చూడండి, జావా స్క్రిప్ట్ కొన్ని ఆప్షన్స్ వచ్చినాయి. ఎసెన్షియల్ జావా స్క్రిప్ట్ అని. మీకు ఇలాగా ఆటోమేటిక్గా మీరు కోడ్ రాస్తున్నప్పుడే అవి సెటప్ చేసుకోవడానికి యూజ్ అవుతాయి. ఓకే, బట్ చూసుకోండి, ఇది ఏమైనా చైనా ఓడిదా, ఇక్కడ చూడండి చైనా ఓడిది ఏదో వచ్చింది, చైనా ఓడిదా ఎలాంటిదని. ఎందుకంటే ఈ రియల్ టైంలో మీరు ఒక ఆర్గనైజేషన్లో వర్కౌట్ చేస్తున్నప్పుడు ఇలా అన్ని ఇన్స్టాల్ అవ్వవు. ఇప్పుడు నా ల్యాప్టాప్ కాబట్టి నేను ఏది ఇన్స్టాల్ చేసేస్తున్నా వర్కౌట్ అయిపోతుంది. మీరు రియల్ టైంలోకి వెళ్ళి ఒక మంచి ఎంఎన్సీలో పడ్డారు, ఓకే, సర్వీస్ బేస్డ్లో. ఎగ్జాంపుల్ ఎక్సెంచర్ అనుకోండి. నేను ఇన్స్టాల్ చేసేసుకుంటానని మీరు ఇన్స్టాల్ చేస్తే ఇన్స్టాల్ అవ్వదు, అది బ్లాక్ చేస్తాడు. మరి ఏం చేయాలి సాయి అంటే మీరు రిక్వెస్ట్ పెట్టుకోవాలి. నెట్వర్కింగ్ టీమ్ అని సెపరేట్గా ఉంటారనమాట. మీకు ఒక పోర్టల్ ఇస్తారు, వెబ్సైట్ ఇస్తారనమాట.
పోర్టల్ ఇన్ ద సెన్స్ వెబ్సైట్. ఆ వెబ్సైట్లోకి వెళ్ళి మీ రిక్వైర్మెంట్ ఏంటి, ఎందుకు మీ ప్రాజెక్ట్ మేనేజర్ అప్రూవల్, ఇది పెడితే వాళ్ళు దానికి మీ సిస్టమ్ కనెక్ట్ అయ్యి వాళ్ళు ఇన్స్టాల్ చేసి ఇస్తారు. ఎందుకంటే మీకు అడ్మిన్ యాక్సెస్ కానీ ఎలాంటి యాక్సెస్ కానీ ఉండవు. ఓకేనా? ఈవెన్ మీరు రియల్ టైంలోకి వచ్చేటప్పటికి ఈ నోడ్ కానీ ఈ విజువల్ స్టూడియో కానీ మీరు ఓన్గా డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసుకునే ఛాన్సెస్ లేవు రియల్ టైంలో. ఎందుకంటే సెక్యూరిటీ ఇంపార్టెంట్ కదా మరి, కాబట్టి అవి ఉండవు అనమాట. ఇవన్నీ కూడా మీరు సాఫ్ట్వేర్ రిక్వెస్ట్ రైజ్ చేసుకోవాల్సిందే రియల్ టైంలో. ఓకేనా? సాఫ్ట్వేర్ రిక్వెస్ట్ రైజ్ చేయాల్సిందే, దానికి మీ మేనేజర్ అప్రూవల్ ఉండాలి. మీరు అడగచ్చు, అలా అన్ని ఏది ఏది పెట్టినా చేస్తారా సాయి, ఫోటోషాప్ కావాలి నాకు, ఫోటోషాప్ చేస్తారా? చేయరు. ఫోటోషాప్ మంత్లీ $30 పడుతుందండి. సో మీరు రియల్గా ఒక క్లయింట్కి వర్క్ చేస్తూ మీకు నీడ్ ఉంటే ఆ $30 క్లయింట్ దగ్గర నుంచి కలెక్ట్ చేసుకుంటారు కాబట్టి మీకు అప్రూవల్ ఇస్తారు. అది కూడా మీరు ఎంతసేపు అయితే ఆ ప్రాజెక్ట్లో ఉంటారో అంతసేపు మాత్రమే ఉంటుంది. అర్థమైందా? ఇప్పుడు అదే ఫ్రీ అనుకోండి, తీసుకోండి, మీ మేనేజర్ ఈజీగా అప్రూవ్ ఇస్తాడు. మీరు అక్కడ మెన్షన్ చేయాలి ఇది ఫ్రీ సాఫ్ట్వేర్ అని. అప్పుడు అంటే కొంతమంది మెన్షన్ చేయమంటారు, కొంతమంది చేయక్కర్లేదు. దట్స్ డిపెండ్స్ ఆన్ యువర్ మేనేజర్. మనిషి మనిషి మారిపోతారు కదా అలాగా. సో ఇప్పుడు నేను వర్క్ చేస్తున్న ప్రాజెక్ట్లో నాకు ఏదో ఫిగ్మా కావాలి. ఫిగ్మా అన్నది కూడా ఒక యూఎక్స్ టూల్ అనమాట. సో దానికి నాకు యాక్సెస్ కావాలి అంటే నేను దానికి నా మేనేజర్ అప్రూవల్ కావాలి. నేను ఎప్పుడైతే మేనేజర్కి రిక్వెస్ట్ పెడతానో మేనేజర్ చెక్ చేస్తాడు. చెక్ చేసి బాబు ఇది $50 పడుతుంది, క్లయింట్ దగ్గర నుంచి అప్రూవల్ ఉందా. ఒకవేళ మనం డైరెక్ట్ గా క్లయింట్ ఇంటరాక్ట్ అవుతే అడుగుతాడు, లేదంటే వాడు బడ్జెట్ హెచ్ఆర్ తో మాట్లాడుకుండి, ఐ మీన్ హెచ్ఆర్ కాదు సేల్స్ టీమ్ తో మాట్లాడుకుండి సేల్స్ టీమ్ తో క్లయింట్ కస్టమర్ దగ్గర నుంచి అప్రూవల్ తెచ్చుకుంటాడు. సో ఇవన్నీ వాళ్ళు అగ్రిమెంట్ లో రాసుకుంటారు. అప్పుడైతేనే మీకు అప్రూవల్ ఇస్తాడు. ఒకవేళ బడ్జెట్ కన్స్టెంట్ ఉండి నాకు ఈ సాఫ్ట్వేర్ కావాలంటే వాళ్ళు ఇవ్వరు, సమస్య లేదు, ఇవ్వరు. మీకు ప్రాజెక్ట్ రిక్వైర్మెంట్ ఉంది అంటే కనుక ఆ పర్టికులర్ టూల్ మీద వర్క్ చేసే ఎవరో ఒకరు ఉంటారు చూసారా మన ఆర్గనైజేషన్ లో, వాళ్ళకి ఆ హెల్ప్ చేయమని రిక్వెస్ట్ పెడతారు. అప్పుడు టీం మీద డిపెండెన్స్ అయిపోతుంది. మీకు అర్థమై ఉంటుంది కాన్సెప్ట్. ఇప్పుడు సపోజ్ నాకు ఒక యూఎక్స్ లో ఒక బటన్ కి కలర్ మార్చాలి, నాకేమో యాక్సెస్ లేదు. సింపుల్ ఎగ్జాంపుల్, నేను కలర్ మార్చి నేను చేసేద్దాం అనుకున్నాను, నాకు వచ్చు ఫోటోషాప్ అనుకుందాం, నాకు వచ్చు నేను చేసేస్తాను. బట్ అక్కడ నాకేమో యాక్సెస్ లేదు, ఫోటోషాప్ లేదు. అప్పుడు నేను ఎలా చేయగలుగుతాను? నేను మా మేనేజర్కి రిక్వెస్ట్ పెడితే బాబు అది $50 పడుతుంది, నీకు ఎందుకు నేను ఇవ్వాలి, క్లయింట్ దగ్గర నుంచి కూడా అప్రూవల్ లేదా అనేస్తాడు. వేరే ఛాన్స్ లేదు మనకి. సో అప్పుడు నేనేం చేయాలి? మా వాళ్ళు ఏం చేస్తారంటే ఆ పర్టికులర్ రీజన్ ఎవరైతే ఉన్నారో అంటే మేము ఫోటోషాప్ ఎడిట్ చేసేవాళ్ళు, వాళ్ళకి ఈ పార్ట్ వాళ్ళకి రిక్వెస్ట్ ఇస్తారనమాట. మా మేనేజర్ మెయిల్ పెడతాడు, బాబు ఇదిగో సాయికి హెల్ప్ కావాలి చూడండి అని. ఓకే, అప్పుడు ఆ రిక్వెస్ట్ని బట్టి వాడు చేసి ఇస్తాడు, దాన్ని బట్టి మనం ఇక్కడ అప్డేట్ చేసుకుంటాం. అలా ఇది కమ్యూనికేషన్ జరుగుతుంది. ఇలాగా ఇదంతా పెద్ద ప్రాసెస్. మీకు వన్స్ ఆర్గనైజేషన్లో వెళ్ళాక కొంచెం ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి, మీకు అర్థమవుతుంది. ఓకే, నెక్స్ట్. సో కోడ్ సెటప్ అయిపోయింది, ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ అన్ని సెటప్ చేసుకున్నారు. ఓకే, నా ఇక్కడ మీరు ఏం చేయాలంటే మీకు ఇక్కడ టెర్మినల్ వచ్చేసింది ఆటోమేటిక్గా, అవునా? నెక్స్ట్ మీరు జనరల్గా ఏం చేస్తాం, సిఎండి అనో లేకపోతే నేను ఇక్కడ టెర్మినల్ అనో అని ఓపెన్ చేస్తా, అవునా? ఈ అది టెర్మినల్ బ్రో. హలో. చెప్పండి, ఏ బాగుంది. బ్రో, ఇప్పుడు ఎన్పిఎక్స్ క్రియేట్ రియాక్ట్ యాప్ అని ఉంది కదా, ఇప్పుడు లేటెస్ట్ గా అది విఐటి అది వచ్చింది కదా. ఉమ్, అంటే దాన్ని రిప్లేస్ చేసి, అంటే ఓల్డ్ అని వాళ్ళు ఆల్రెడీ చెప్పారు కదా. ఐ మీన్ అవును. దాంట్లో మెన్షన్ చేశారు డాక్యుమెంట్ లో. ఉమ్. ఇది జస్ట్ ఫర్ ప్రాక్టీస్ పర్పస్ కే యూజ్ చేయాలన్నా, రియల్ టైం కి వచ్చేలాకి అది విఐటి ఉంది కదా అది యూజ్ చేయాలన్నా? అది డిపెండ్స్ అండి. ఒక ఎలాగంటే ఇప్పుడు మీ ప్రాజెక్ట్ లో మీరు ఎన్పిఎక్స్ రియాక్ట్, చాలా మంది స్క్రాచ్ స్టార్ట్ చేస్తున్నప్పుడు, ఇప్పుడు నేనైనా సరే మన ప్రాజెక్ట్ చేయాలి ఎన్పిఎక్స్ క్రియేట్ రియాక్ట్ అని కొట్టేశా. బట్ చాలా మంది ఏమంటారంటే అవి కూడా చెయ్యొద్దు అంటారు. కొంతమంది, ఇప్పుడు నేను ఉన్నాను అనుకోండి, ఇప్పుడు కొత్త ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తే ఓకే బ్రో గో హార్డ్ విత్ ఎన్పిఎక్స్ అంట. బట్ కొంతమంది ఎలా చేస్తారంటే అలా కాదు, మొత్తం అంతా కూడా స్టాండర్డైజేషన్ చేసుకుంటూ వాళ్ళు ఓన్గా రాసుకుంటారు. అది ఇప్పుడు చూపిస్తారు. దానికి ఎన్పిఎక్స్ క్రియేట్ యాక్ట్ యాప్ ఆటోమేటిక్గా మీకు వెబ్ ప్యాక్ అని, కాన్ఫిగరేషన్స్ అని, లింటింగ్ అని అన్ని ఇచ్చేస్తాడు. బట్ అది మాన్యువల్గా మనం చేసుకోవాలి అంటే విడివిడిగా మనము అన్ని సెటప్ చేసుకుంటూ అన్ని కాన్ఫిగర్ చేసుకుంటూ రావాలన్నమాట. బట్ ఇదే వాడాలని రూల్ లేదు, అదే చెప్తున్నా. ప్రాజెక్ట్ని బట్టి మీ లీడ్ని బట్టి రిసోర్స్ మారిపోతుంది.
ఇదే చేస్తాం ఇదే చేయాలి అన్నది ఎక్కడ థాట్ లేదు. ఓకే, ఓకే. ఓకేనండి. యా. గైస్ ఒక్క 5 minutes నేను డ్రాప్ అవుతాను. ఐ విల్ బి బ్యాక్ అండి. సేమ్ మీటింగ్. సో యా, మనం ఎక్కడున్నాం? ఇందాక మనము ఎడిటర్ గురించి వీటి గురించి మాట్లాడుతున్నాం. అండ్ రియల్ టైంలో ఎన్పిఎక్స్ క్రియేటర్ యాక్ట్ యాప్ వాడతారా, విఐటి వాడతారా అని అంటున్నారు. ఇది రేర్ కేసెస్, నేను అదే చెప్తున్నా ఫస్ట్ నుంచి. మీరు ప్రాజెక్ట్ డెవలప్మెంట్ అన్నది స్క్రాచ్ నుంచి వస్తుంది అన్నది మాత్రం ఉండదండి. స్క్రాచ్ నుంచి 99.9% స్క్రాచ్ నుంచి రాదు. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్, మనం వర్క్ చేసే కంపెనీస్ అన్నీ కూడా ఆల్రెడీ బిల్డ్ అయిపోయి మనం ఏ డెవలప్మెంట్ లోనో మిడ్ ఆఫ్ ద డెవలప్మెంట్ లో జాయిన్ అయ్యే ఛాన్సెస్ అన్నమాట ఎక్కువ. ఓకే. సో కాబట్టి వీటి గురించి మనం ఎక్కువ ఆలోచించక్కర్లేదు. బట్ ఎప్పుడైనా వస్తే మాత్రం కొంతమంది వాళ్ళు ఓన్గా వాళ్ళు సెటప్ చేపిస్తారు. కొంతమంది ఇలా ఎన్పిఎక్స్ కానీ విఐటి కానీ ఇలాంటి వాటిని యూజ్ చేసి క్రియేట్ చేయించేస్తారు. సో ప్రస్తుతానికి అయితే మనము ఈ ఎన్పిఎక్స్ క్రియేటర్ యాక్ట్ చేస్తున్నాం. ఓకే. సో ఒక్కసారి మళ్ళీ రివైజ్ చేస్తాను. ఫస్ట్ మనకి ఎప్పుడైనా ఎన్విరాన్మెంట్ సెటప్ చేసుకోవాలన్నప్పుడు మనకు కావాల్సింది సాఫ్ట్వేర్స్. యూఐ కాబట్టి మనకి నోడ్ ఉండాలి. ఇప్పుడు అందరూ వాడేదంతా నోడ్ ఎన్పిఎం ప్యాకేజెస్. ఆ ఎన్పిఎం ప్యాకేజ్ అంటే ఏంటో నేను ఒకసారి చెప్తాను, కంగారు పడద్దు. ఓకే. నోడ్ కావాలి. ఓకే. నెక్స్ట్ మనకు కావాల్సింది కోడ్ ఎడిటర్. మరి రియాక్ట్ కావాలి కదా సాయి అంటారు. రియాక్ట్ అన్నది నోడ్ ద్వారా మనం ఇన్స్టాల్ చేసుకుంటాం, దాన్ని నేను చూపిస్తాను. నెక్స్ట్ కోడ్ ఎడిటర్ అంటే నేను విజువల్ స్టూడియో కోడ్ వాడుతున్నాను, విఎస్సి. దీన్నే మనము విఎస్సి అని కూడా అంటాం, సింపుల్ గా సింగిల్ స్టేట్మెంట్ కింద. విఎస్సి కోడ్, విఎస్సి వాడు అంటారు, కంగారు పడద్దు. ఇవన్నీ షార్ట్ హ్యాండ్స్ అనమాట. సాఫ్ట్వేర్ అంటేనే షార్ట్ హ్యాండ్స్. మొన్న ఈ మధ్యన ఒకటి విన్నాను, ఏంటిది, హైటెక్ సిటీకి ఏదో చెప్పారండి. ఏదో నాకు భలే అనిపించింది. 3 words లో తీసుకొచ్చారనమాట. నేను హైటెక్ సిటీకి వెళ్ళొస్తా అని చెప్పడానికి ఒక ఇలాంటిది విఎస్సి లాగే చెప్పారనమాట. నాకు అర్థం కాల ఫస్ట్. నేను మళ్ళీ వాళ్ళు అడిగా ఏంటి అని. సో సాఫ్ట్వేర్ అంటేనే స్మార్ట్ వర్క్ కదా, అలాగే. ఫైన్. సో ఇప్పుడు ఇలాగా మనకి ఎప్పుడైతే ఫస్ట్ ఎడిటర్ కావాలి, ఇదిగోండి నా ఎడిటర్ రెడీగా ఉంది. ఎన్విరాన్మెంట్ నోడ్ కావాలి. నోడ్ ఉందా లేదా చెక్ చేసుకోవడానికి నేను టెర్మినల్ తీసుకున్నాను. నేను 2-3 ట్యాబ్స్ పెట్టాను అనమాట. అంటే నేను 2-3 విండోస్ పెట్టుకోను, సింపుల్ ట్యాబ్స్ తో వాడేసుకుంటాను. సో కాబట్టి టెర్మినల్ ఓపెన్ చేసుకుని నోడ్ హైఫన్ వెర్షన్, నాకు నోడ్ ఉంది. ఓకే చూడండి, నోడ్ 16.17.0 నాకున్న వెర్షన్ సరిపోతుంది ప్రస్తుతానికి. లేదు సాయి, నేను నోడ్ వెర్షన్ అప్డేట్ చేస్తాను, మీరేమో నోడ్ ఇక్కడ బ్రౌజర్లో నాకు మీరు అబ్జర్వ్ చేస్తే నోడ్ వెర్షన్ వచ్చి 10.23, సారీ ఎల్టిఎస్ వెర్షన్ వచ్చి 20.10.0 అని ఉంది కదా. ఎంపిఎం ఏమో ఈ వెర్షన్ ఉంది. మరి మీరేమో 16లో ఉండిపోయారు, వెర్షన్స్ అప్డేషన్ తీసుకోలేదు కదా అంటే మనకు ఇంకొక ఆప్షన్ ఉంది రియల్ టైంలో. మీరు వెర్షనింగ్ కావాలి అంటే, అంటే ఇది ఆప్షనల్. ఓకే, ఇది ఆప్షనల్ అని కూడా నేను చెప్పను. ఎందుకంటే లెటెస్ట్ ఎగ్జాంపుల్, ఇంట్రెస్టింగ్ ఉంటుంది టాపిక్, సరే కొంచెం కాన్సన్ట్రేట్గా వినండి. మన ప్రాజెక్ట్ వచ్చి 2021లో స్టార్ట్ అయింది అనుకుందాం. అంటే కోడ్ బేస్ అప్పుడు క్రియేట్ చేశారు. 2021లో కోడ్ బేస్ క్రియేట్ చేశారు. ఈ రోజు వచ్చి 2023, అవును కదా, 2023 డిసెంబర్. ఇప్పుడు మీరు ఇన్స్టాల్ చేసుకుంది వెర్షన్ నోడ్ 20 అనుకోండి. ఈ కోడ్ బేస్ ఇన్స్టాల్ చేసినప్పుడు వెర్షన్ 16. మీరు నోడ్ ఇన్స్టాల్ చేసి ట్రై చేస్తున్నారు, మీ కోడ్ రన్ అవ్వదు. ఎందుకంటే మనం యూజ్ చేసే ప్యాకేజెస్ ఏదో రియాక్ట్ కానీ, బూట్ స్ట్రాప్ కానీ, లేకపోతే ఇంకోటి ఏవో వాడుతుంటాం, డేట్ పికర్స్ అని, అవని ఇవని. అందులో ఉన్న వెర్షన్స్ నోడ్ 16కి సపోర్ట్ చేస్తాయి కానీ నోడ్ 20కి సపోర్ట్ చెయ్యవు. గుర్తుపెట్టుకోండి, ఇది చాలా ఇంపార్టెంట్. మీకు చాలా మంది చెప్పరు ఈ కాన్సెప్ట్ రియల్ టైంలో. ఓకే. మీ మీ ఎవరు మీతో వర్క్ చేసే కొలీగ్స్ ఉంటారు కదా, వాళ్ళకి తెలుసు. వాళ్ళు అంటే వాళ్ళు మర్చిపోయి ఉండొచ్చు కూడా. వాళ్ళు కోడ్ స్టార్ట్ చేసింది 2021, ఆ ఇయర్లో దాని నోడ్ వెర్షన్ 16. ఇప్పుడు నేను 2023లో ఆ ప్రాజెక్ట్లో జాయిన్ అయ్యా. నేను ఇన్స్టాల్ చేయించినప్పుడు నా నోడ్ వెర్షన్ 20 వచ్చింది. సో వెర్షన్స్ మారిపోయినాయి కదా. వెర్షన్స్ మారిపోయినప్పుడు ఏమవుతుంది, అక్కడ మనకి కావాల్సిన అవుట్పుట్ రాదు. మీకు అప్లికేషన్ రన్ అవ్వదు, సమ్ డిపెండెన్సీస్ మిస్ అయినాయి, సమ్ త్రో ఎక్స్ప్రెషన్ వచ్చింది, సంథింగ్ సంథింగ్ ఏవో ఎర్రర్స్ కనబడుతూ ఉంటాయి. కంగారు పడకండి.
ఫస్ట్ అప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మీ పక్కన వాళ్ళు ఏ వెర్షన్ ఇన్స్టాల్ చేసుకుంటే రన్ చేస్తున్నారో చెక్ చేసుకోండి. సో ఇప్పుడు నేను 16లో ఉన్నా, మీరు 20లో ఉన్నారు, మీరు వర్కౌట్ అవ్వదు, మీరు నన్ను అడగాలి, బ్రో మీరు ఏ వెర్షన్ నోడ్ వాడుతున్నారు, అప్పుడు నేను చెప్తా. నోడ్ వెర్షన్ చూసి నేను 16.17.0 వాడుతున్నా. మరి ఇప్పుడు మీకు నేను ఫస్ట్లో చెప్పాను, మీకు రియల్ టైంలో సాఫ్ట్వేర్ రిక్వెస్ట్ రైజ్ చేసుకోవాలి. మీరేమో నోడ్ ఇన్స్టాలేషన్ అని పెట్టేశారు, వెర్షన్ చెప్పలేదు, ఎందుకంటే అప్పుడు మనకు తెలియదు జనరల్గా ఆలోచిస్తే. మరి ఆ టైంలో నాకు తెలియదు కాబట్టి నేను ఆ వెర్షన్ ఇన్స్టాల్ చేసుకోలేకపోయాను, మళ్ళీ రిక్వెస్ట్ పెట్టాలిగా. కాబట్టి మీరు ఎప్పుడైతే నోడ్ ఇన్స్టాల్ చేసుకుంటారో అప్పుడు ఎన్విఎం అని ఒకటి ఉంటుందండి, నోడ్ వెర్షన్ మేనేజర్. ఓకేనా, నోడ్ వెర్షన్ మేనేజర్ ఎన్విఎం, దీన్ని కూడా ఇన్స్టాల్ చేసి రిక్వెస్ట్ పెట్టేసుకోండి. పెట్టుకుంటే లెట్ మీ సి ఎన్విఎం హైఫన్ వెర్షన్ నా దాంట్లో లేదు. ఎన్విఎం కూడా మీరు ఇన్స్టాలేషన్ చేయించుకోగలిగితే కనుక ఈ ఎన్విఎం యూజ్ చేసుకుంటే నోడ్ వెర్షన్స్ మీద స్ప్లిట్ చేసుకోవచ్చు. అంటే అన్ఇన్స్టాల్ చేసుకోవచ్చు, ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఓకేనా, మీకు ఏ వెర్షన్ కావాలితే ఆ వెర్షన్ వస్తుంది. లెట్ మీ క్లోజ్ దిస్. ఇక్కడ చూడండి, ఎన్విఎం నోడ్ వెర్షన్ మేనేజర్. మీరు ఇది ఇన్స్టాల్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే, మీరు ఒకవేళ 16లో ఉన్నారు, మీకు 20 కావాలి, ఇన్స్టాల్ చేసుకోవచ్చు. 20లో ఉన్నారా, 16 చేసుకోవాలి, అన్ఇన్స్టాల్ చేసి ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఓకేనా, ఇది ఇంపార్టెంట్, ఎన్విఎం అనేది అందుకు యూజ్ అవుతుంది. ఓకేనా, నోడ్ వెర్షన్ మేనేజర్ గుర్తుపెట్టుకోండి. సో కోడ్ ఎన్విరాన్మెంట్ సెటప్ చేయించుకుంటున్నప్పుడు మీరు రియల్ టైంలో మీరు ఇది కూడా యాడ్ చేసేస్తారు. ఇది మ్యాండేటరీ కింద పెట్టేస్తాం మీకు. ఓకేనా, ఎన్విఎం నోడ్ వెర్షన్ మేనేజర్. అంటే నోడ్ ఉండాలి, ఎన్విఎం ఉండాలి. ఎన్విఎం అన్నది మీకు నోడ్తో రాదు, ఎన్పిఎం అనేది నోడ్తో వచ్చేస్తుంది మీకు. అర్థమైందా? బట్ నోడ్ వెర్షన్ మేనేజర్ అన్నది రాదనమాట, సెపరేట్ ఇన్స్టాలేషన్ ఇది. అర్థమైందండి? ఇదేమో ఎన్పిఎం నోడ్ ప్యాకేజ్ మేనేజర్, గుర్తుపెట్టుకోండి. ఎన్పిఎం అంటే నోడ్ ప్యాకేజ్ మేనేజర్, ఎన్విఎం అంటే నోడ్ వెర్షన్ మేనేజర్. ఇవి ఉండాలి. ఇదేంటంటే వెర్షన్ కంట్రోలింగ్ చేయడం కోసం. ఓకే, ఇదేమో ప్యాకేజెస్ ఇన్స్టాల్ చేసుకోవడం కోసం. ఇది క్యాపిటల్ పెట్టేస్తాం. దీని కమాండ్ వచ్చి ఎన్పిఎం ఇన్స్టాల్ ఐ అని అనవచ్చు, ప్యాకేజ్ నేమ్. ఓకే, ప్యాకేజ్ నేమ్ ఇచ్చుకోవాలి. సో దీన్ని కంట్రోల్ వచ్చి ఎన్విఎం వెర్షన్ చెప్పాలి. ఎన్విఎం హైఫన్ వెర్షన్ ఏదో ఉంటుంది, వెర్షన్ మీకు ఏది కావాలి, నాకు 16 కావాలి, ఇలా పెట్టండి. ఆటోమేటిక్గా నోడ్ అదే స్విచ్ చేసుకుంటుంది అన్నమాట. ఓకే, సో మనకు ఎడిటర్ వచ్చింది. నోడ్ గురించి మనం ఎన్విఎం గురించి చూసాము. అండ్ మనకి ఆల్రెడీ ఇందులోనే నాకు టెర్మినల్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి నాకు అసలు ఇష్యూ లేదు. ఈ పాయింట్ మాత్రం గుర్తుపెట్టుకోండి, కొంచెం ఇంపార్టెంట్. ఓకే, మీరు ఎప్పుడైనా ప్రాజెక్ట్లోకి వెళ్ళి కోడ్ రన్ అవ్వకపోతే ఇలాంటి కేసెస్ కూడా ఉంటాయి, చెక్ చేసుకోండి. కూల్. సో ఇప్పుడు ఎన్విరాన్మెంట్కి రెడీ అయిపోయాం. నేను నోడ్ ఇన్స్టాల్ చేసుకున్నా, లెట్ మీ చెక్. నోడ్ వెర్షన్ చెక్ చేసా కదా, ఉంది. ఎన్పిఎం కూడా వెర్షన్ చెక్ చేద్దాం. ఎస్, 8.15.0. ఓకే, నాకు ఎన్పిఎం వెర్షన్ కూడా ఉంది. విజువల్ స్టూడియో కోడ్ అన్న విజువల్ స్టూడియో కోడ్ ఉంది. అండ్ మనకు కావాల్సింది గిట్ హబ్. ఇంకొకటి గిట్ హబ్, ఇందులోనే సాఫ్ట్వేర్ రిక్వెస్ట్లో. ఓకే, ఇందులో నాకు కావాల్సింది కోడ్ ఎడిటర్ అయిపోయింది, గిట్ అంటే వెర్షన్ కంట్రోల్. గిట్ హబ్, ఐ కెన్ సే వెర్షన్ కంట్రోల్, అదే మనకు ఉండేది గిట్ హబ్. ఓకే, ఇది కావాలి. గిట్ హబ్కి మనం ఏం చేస్తామంటే, నేను ఇప్పుడు చెప్తున్నా కదా, నేను ఒక గిట్ హబ్ ఎలాగో మనకి ఈ పేటిఎం క్లోన్ కోసం గిట్ హబ్ క్రియేట్ చేస్తున్నాను. చూడండి ఇక్కడ పేటిఎం ప్రాజెక్ట్ క్లోన్ అని చెప్పి ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేసి దాన్ని క్రియేట్ రెపో. ఇది మీరు కంగారు పడక్కర్లేదు, ఇది మీకు మీ ప్రాజెక్ట్ వాళ్ళు డెవలప్ చేసి, లేదా క్లయింట్ సైడ్ కానీ మీ కంపెనీ సైడ్ కానీ మీ టెక్నికల్ ఆర్కిటెక్టో మీ టెక్నికల్ రిప్రజెంటేషన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీకు ఇది క్రియేట్ చేసి మీకు యూఆర్ఎల్ పంపిస్తాడు అనమాట. ఇది ఓకే. సో గిట్ ఉండాలి. సో దీనికి మనం గిట్ వర్కౌట్ చేయాలంటే గిట్ డౌన్లోడ్ చేసుకుని ఉండాలి. గిట్ ఎస్సిఎం అన్న వెబ్సైట్లోకి వెళ్ళి గిట్ డౌన్లోడ్ అని కొడితే మీకు గిట్ డౌన్లోడ్ అవుతుంది. మ్యాకా, విండోసా, లైనక్సా మీరు చూసుకోండి. సో దీన్ని కూడా నేను లెట్ మీ యాడ్ దిస్ ఇన్ ద నోట్స్లో మనం గిట్ హబ్కి వచ్చేటప్పటికి వెర్షన్ కంట్రోలింగ్ దాని యొక్క యూఆర్ఎల్ ఇది. ఓకేనా?
అలాగే కోడ్ ఎడిటర్లో కావాలి అంటే విజువల్ స్టూడియో కోడ్. URL పెడతా జస్ట్ ఫర్ అండర్స్టాండింగ్. ఓకే. నెక్స్ట్ నోడ్కి వచ్చి మనకి తెలుసు కదా, నోడ్ డౌన్లోడ్ నేను ఆల్రెడీ తీసినట్టున్నాను. నోడ్ డౌన్లోడ్ NVM డౌన్లోడ్. ఓకే, గిట్హబ్ సోర్స్ NVM గిట్హబ్ ఇచ్చాడు. కొంచెం రీసెర్చ్ చేయండి, వచ్చేస్తుంది. లేదా npm ఇన్స్టాల్ NVM కూడా చేయొచ్చు, ఇలా కూడా చేయొచ్చు. మర్చిపోయాను, npm ఇన్స్టాల్ NVM ఇన్స్టాల్ అయిపోద్ది. అండ్ ఇది ఇలా ఇన్స్టాల్ చేయకుండా గ్లోబల్గా ఇన్స్టాల్ చేసుకోండి. -z అంటే గ్లోబల్గా ఇన్స్టాల్ అవుద్ది. ఈ ప్యాకేజెస్ ఏంటో నేను చెప్తాను, డోంట్ వరీ. ఓకేనా? సో అయితే నేను NVMకి కమాండ్ ఇచ్చేస్తాను, npm either I or install NVM ఇన్స్టాల్ చేసుకోండి, సరిపోద్ది. ఓకే, సూపర్. సో ఇలా మనము సాఫ్ట్వేర్ రిక్వెస్ట్, సాఫ్ట్వేర్స్ ఏం కావాలి, వాట్ సాఫ్ట్వేర్స్ వి నీడ్ అన్నది మనం చూసాం. ఇది ఫ్రంట్ ఎండ్ కి కామన్. మరి నోడ్ జేఎస్ ఇలాంటివి చేస్తే సాయి అంటే, నోడ్ జేఎస్ అనేది నోడ్ కదా, నోడ్ ఆల్రెడీ ఉంది. సో దాని గురించి వరీ అవ్వదు. ఆ సెషన్స్ వచ్చినప్పుడు వాటి గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, వెర్షన్ కంట్రోలింగ్ రెడీ, విజువల్ స్టూడియో కోడ్ రెడీ, మనకి సాఫ్ట్వేర్స్ నోడ్, NPM NVM రెడీ. కూల్. నా ఇప్పుడు మనం ప్రాజెక్ట్ని క్రియేట్ చేద్దాం. నేను ఆల్రెడీ ఒక పేటిఎం కోడ్ బేస్ ఒకటి క్రియేట్ చేసి పెట్టుకున్నాను, బట్ నాకు తెలిసి ఇది చేయొచ్చు. ఫస్ట్ నేను ఏం చేస్తానంటే, మినిట్ అండి, దీన్ని డిలీట్ చేసేస్తా. ఓకే, డిలీట్ చేసే ముందు దీన్ని సేవ్ చేయండి. నోట్స్ ఇంపార్టెంట్. లెట్ మీ టేక్ న్యూ విండో. కొంచెం ఆర్గనైజ్డ్ వేలో చెప్దామని ప్లాన్ చేస్తున్నాను, అందుకని చిన్న చేంజ్. జస్ట్ సెకండ్. సో మనం డాక్యుమెంట్స్లోకి వెళ్ళి, సో ట్రైనింగ్స్, ఓకే, బ్యాచ్ ప్రాజెక్ట్ కోడ్ బేస్ ఇచ్చా కదా. ఓకే, కూల్. ఇక్కడ చేద్దాం. అయితే నోట్స్ తప్ప నేను అన్ని డిలీట్ చేసేస్తాను. ఓకే, నోట్స్ ఉంచుతాను. ఇది క్లోజ్ చేసేయచ్చు. ఓకే, సో నేనేం చేస్తానంటే, డిలీట్ ఎప్పుడైనా సరే మీరు ఇంకొకటి ఆలోచించాల్సింది, ఈ నోడ్ మాడ్యూల్స్ లాంటి ప్యాకేజెస్ డిలీట్ చేయాలంటే చాలా మంది ఫోల్డర్లోకి వెళ్ళి డిలీట్ కొట్టకండి. అంటే ఇది చిన్నదే, నేను ఒకటే ప్యాకేజ్ ఇన్స్టాల్ చేసినంటే ప్రాబ్లం లేదు. ఇలా చేస్తే మీకు టైం టేకెన్. ఇక్కడికి వెళ్ళండి. ఓకే, rm-rf నోడ్ మాడ్యూల్స్ ఇక్కడ డిలీట్ చేయండి, ఈజీగా అయిపోతుంది. టైం టేకెన్, కానీ అంత మీరు మాన్యువల్గా డిలీట్ చేసిన దానికన్నా ఇలా టెర్మినల్లో డిలీట్ చేసింది ఫాస్ట్గా డిలీట్ అవుతుంది. అది నేను అబ్జర్వ్ చేసింది. ప్యాకేజ్ లో డాట్ చేసాను, తీసండి. అది కూడా ప్యాకేజ్ లాక్ కూడా అక్కర్లేదు. ఈవెన్ ప్యాకేజ్ డాట్ చేసాను కూడా నాకు అక్కర్లేదు ప్రస్తుతానికి, ఎందుకంటే నేను క్రియేట్ రియాక్ట్ యాప్ వాడతానని చెప్తున్నాను కాబట్టి. కూల్, అయిపోయింది. నౌ npx క్రియేట్ రియాక్ట్ యాప్ స్పేస్, ఓకే, paytm_clone అని చెప్పి ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేస్తున్నాను. సో npx క్రియేట్ రియాక్ట్ యాప్ అన్నది ఏంటంటే, నోడ్ ప్యాకేజ్ ఎక్స్ప్రెషన్ ఆర్ ఎక్స్టెన్షన్ ఏది ఉంది, అది ఏం చేస్తుందంటే ఆటోమేటిక్గా ఆ పాయింట్కి రీచ్ అయ్యి అక్కడి నుంచి ఏమేం ప్యాకేజెస్ కావాలి, ఏమేం కావాలన్నది తెచ్చుకుండి మీకు ఇన్స్టాల్ చేసి మరి, అంటే ఆ ఆపరేషన్ని రన్ చేసి మరి ఇస్తుంది అనమాట. అది ఇవ్వడం వల్ల మీకు రియాక్ట్, బ్యాబుల్, రియాక్ట్ డామ్, చూడండి ఇక్కడ రియాక్ట్ స్క్రిప్ట్స్ ఇవన్నీ ఇన్స్టాల్ అయిపోతున్నాయి. ఇన్స్టాలింగ్ రియాక్ట్ డామ్, రియాక్ట్ స్క్రిప్ట్స్ అని చెప్పి ఇన్స్టాల్ చేసుకుంటుంది. ఓకే, అది కొంచెం టైం తీసుకుంటుంది, బట్ టైం ఇన్ ద సెన్స్ 1 minute or 2 minutes తీసుకుంటే మీకు అన్ని సెటప్ చేసి ఇచ్చేస్తుంది అనమాట. సో సింపుల్గా సెటప్ అయిపోయిన తర్వాత మీరు ఆ కోడ్ బేస్లోకి వెళ్ళడం, జస్ట్ రన్ npm స్టార్ట్, అంతే. సో దీని తర్వాత ఆ npm స్టార్ట్ గురించి అది డిస్కస్ చేద్దాం. దాంతోపాటు ఇప్పుడు మనం నేర్చుకోవాల్సింది ఫోల్డర్ స్ట్రక్చర్. మనకి మెయిన్ కావాల్సింది ఫోల్డర్ స్ట్రక్చర్. ఆ ఫోల్డర్ స్ట్రక్చర్ని ఎలా చేయాలి అనేది మనకి ఇంపార్టెంట్. రియల్ టైంలో కూడా మీరు అడగచ్చు, సార్ ఇదే ఫోల్డర్ స్ట్రక్చర్ ఫాలో అవుతారా రియల్ టైంలో కూడా అంటే, అది కూడా కరెక్ట్ కాదండి. కొంతమంది ఒక వేలో వెళ్తారు, కొంతమంది ఒక వేలో వెళ్తారు, కానీ కొన్ని స్టాండర్డైజేషన్ బట్టి నేను చెప్తున్నా. నేను ఇప్పటి వరకు వర్క్ చేసిన స్టాండర్డైజేషన్, నేను ఇప్పటి వరకు చూసిన ప్రాజెక్ట్స్ని బేస్ చేసుకుంది మీకు స్టాండర్డ్గా ఒక వెర్షనింగ్ అన్నది చెప్తున్నాను. ఓకే, దాన్ని మీరు ఎలా ఇంప్లిమెంటేషన్ చేయాలి, ఎలా అర్థం చేసుకోవాలి, ఎలా డీబగింగ్ చేసుకోవాలి, అవన్నీ కూడా నేను అందులో ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక ప్రాజెక్ట్ అంటే అన్ని ప్రాజెక్ట్ సేమ్గా రాయరు, అది నేను చెప్పే కాన్సెప్ట్.
ఓకేనా, ఒక్కొక్కటి ఐడియా ఒక్కొక్కటి, అంతే కదా. ఇప్పుడు నాకేదో ఒక ఆమ్, ఒక కోడ్ నచ్చింది, ఏదో ఇఫ్ కండిషన్ లో సింగిల్ గా రాసుకుంటూ వచ్చాను, వాడు ఇఫ్ కండిషన్ వాడకుండా టెర్నరీ ఆపరేటర్ వాడచ్చు, కోడ్ ఎలానా రాయొచ్చు. ఓకే, చూడండి ఇన్స్టాల్ అయిపోయింది. అండ్ ఇక్కడ వీడికి మనకు చిన్న నోట్స్ ఇచ్చాడు, ఎన్పిఎం స్టార్ట్, ఎన్పిఎం రన్ బిల్డ్, ఎన్పిఎం టెస్ట్, ఎన్పిఎం రన్ ఎగ్జిట్. ఓకే, ఎన్పిఎం టెస్ట్ అనేది టెస్ట్ కేసెస్ రన్ చేయడం కోసం, ఎన్పిఎం బిల్డ్ అన్నది బిల్డ్ చేయడం కోసం, స్టార్ట్ అనేది సర్వర్ స్టార్ట్ చేయడం కోసం. సో ఇప్పుడు మనం ఇంత కష్టపడి చేసేది లోకల్ సెటప్ చేసుకుంటున్నాం అనమాట. కూల్. ఇప్పుడు ఇక్కడ నుంచి నేను మన పేటిఎం క్లోన్ అన్న ప్రాజెక్ట్ లోకి వెళ్ళాను. ఇక్కడ ఓకే, లెట్స్ క్లోజ్ దిస్. మీరు ఈ ప్రాజెక్ట్ ఓపెన్ చేసి చూస్తే చూడండి, ఆటోమేటిక్ గా ఎన్పిఎక్స్ క్రియేట్ రియాక్ట్ అప్ అన్నాడు, నోడ్ మాడ్యూల్స్, పబ్లిక్, ఎస్ఆర్సి, గిట్ ఇగ్నోర్, ప్యాకేజ్ లాక్, ప్యాకేజ్ చేశాను, రీడ్మీ ఫైల్, ఇవన్నీ వాడే ఇచ్చేసాడు. ఓకే, ఇవన్నీ కూడా వాడు ఓన్గా ఇచ్చినప్పుడు ఇది రియాక్ట్ కి సంబంధించిన కోడ్ బేసెస్. సో దీంట్లో మనం ఏం వరి అవ్వకలేదు. మనం ఇప్పుడు రాసే డెవలప్మెంట్ అంతా కూడా ఎస్ఆర్సీలోనే ఉంటుంది. ఇవంతా జస్ట్ కాన్ఫిగరేషన్స్ అంతే. ఈ ఎస్ఆర్సి అన్నది, ఎస్ఆర్సి ఇన్ ద సెన్స్ సోర్స్, మనం డెవలప్ చేసే సోర్స్ కోడ్ అంతా కూడా ఈ ఎస్ఆర్సిలో ఉంటుందన్నమాట. మనం తెలుసుకోవాల్సిన మెయిన్ ఫోల్డర్ స్ట్రక్చర్ ఇందులోది. మీరు ఎక్కడికి వెళ్ళినా సరే, మీరు ఓన్గా మీరు ఒక ప్రాజెక్ట్, మీరు రియాక్ట్లో ఎన్పిఎక్స్ క్రియేట్ రియాక్ట్ యాప్ వాడకుండా చేస్తాను సాయి అన్నా సరే, ఇదే స్ట్రక్చర్లో వస్తుంది ఫైనల్గా. ఓకే అండి, సో ఇది ఇంపార్టెంట్. ఇన్ ద మీన్ వైల్ ఇక్కడ గిట్ ఇగ్నోర్ ఇవన్నీ ఉన్నాయి కదా, వీటి గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం. సపోజ్ ఇప్పుడు ఈ కోడ్ ఉంది. ఓకే, నేను ఇక్కడ గిట్ ఆల్రెడీ క్రియేట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ గిట్లోకి నాకు ఈ కోడ్ పుష్ చేసుకోవాలి. ఓకే, నా ఈ యూఆర్ఎల్ కాపీ చేయండి. వీడు కొన్ని స్టెప్స్ ఇచ్చాడు చూసారా, ఈ స్టెప్స్ ఫాలో అయిపోవాలి ఫస్ట్. సో ఇక్కడికి వచ్చి గిట్ ఇన్ఇట్ ఫస్ట్ స్టెప్, ఎందుకంటే నేను ఆల్రెడీ రీడ్మీ ఫైల్ మనకు ఉంది, అందుకే నేను దాన్ని టచ్ చేయట్లా. ఓకేనా, ఐ థింక్ నోట్స్ యాడ్ చేద్దాం. మళ్ళీ యాడ్ చేద్దాం. తర్వాత గిట్ యాడ్ రీడ్మీ అన్నాడు, ఒక ఫైల్ అయితే ఆ ఫైలే, నాకు అన్ని ఫైల్స్ యాడ్ అవ్వాలనుకుంటున్నాను. సో గిట్ యాడ్ డాట్ పెట్టాడు, మొత్తం అన్ని ఫైల్స్ యాడ్ అయిపోతాయి. లేదు గిట్ స్టేటస్ చెక్ చేసుకో, నథింగ్ టు కమిట్. ఓకే, ఒక పని చేద్దాం, ఈ నోట్స్ ని ఐఎమ్ మూవింగ్ టు ఇన్సైడ్ మై ప్రాజెక్ట్ లో సేవ్ క్లియర్ గిట్ స్టేటస్. ఒకటి కనబడిందా, గిట్ యాడ్ డాట్, నోట్స్ ని యాడ్ చేశాను. ఓకే, నెక్స్ట్ అందులోనే ఫస్ట్ కమిట్ మెసేజ్ పెట్టాలి, గిట్ కమిట్. మీకు కొన్ని ఐడియాస్ ఉండి ఉంటాయి, గిట్ కమిట్ ఐఫోన్ ఫస్ట్ కమిట్, లేదా పేటిఎం ప్రాజెక్ట్ సెటప్, పేటిఎం క్లోన్ ప్రాజెక్ట్ కోడ్ సెటప్, కోడ్ ఆర్ ఎన్విరాన్మెంట్, ఈఎన్వి. గుర్తుపెట్టుకుని ఎన్విరాన్మెంట్ ఈఎన్వి అంటారు, కంగారు పడదు, ఈఎన్వి అంటే ఏంటో అనుకో. సో బ్రాంచ్ ఏంటి, నేను మెయిన్ బ్రాంచ్ అని పెట్టేశాను, లేదా మాస్టర్ అని పెడతాను. నాకు ఆల్రెడీ ఈ గిట్ రిమోట్ ఇవన్నీ సెట్ అయ్యి ఉన్నాయి, ఎందుకంటే అదే పాత కాబట్టి నేను వాడేది. ఓకే, గిట్ పుష్ మెయిన్ కమెంట్ తీసుకో, గో అండ్ పుష్ ఇట్, పుష్ అయిపోయింది. సో మీరు ఇక్కడికి వచ్చి ఒక్కసారి రీలోడ్ చేసి చూస్తే రైట్ దెర్ యు గో, రీలోడ్ చేయగానే ఉన్న కోడ్ విరిపోయి మనకు నచ్చిన కోడ్ వచ్చింది. చూడండి ఇక్కడ ప్యాకేజ్ లాక్ ఉంది, ప్యాకేజ్ చేసాను ఉంది, రీడ్మీ ఫైల్, గిట్ ఇగ్నోర్, ఎస్ఆర్సి, పబ్లిక్, నోట్స్. మీకు తెలియాలంటే ఇదే నోట్స్, నేను నేను చేసింది ఇదే కదా మన నోట్స్. నేను ఇప్పుడు లోకల్ ఎక్కడైతే రాసానో ఈ URL మీరు యాక్సెస్ చేస్తే ఈ నోట్స్ కనపడుతుంది. దీన్ని కొంచెం ఫార్మాట్ చేస్తాను, మళ్ళీ కూర్చుండి కొంచెం టైం తీసుకుండి కొంచెం నీట్గా ఫార్మాట్ చేసి పెడతాను, లేదా దీన్నే రీడ్మీలోకి నేను మార్చేస్తాను, డోంట్ వరీ. ఓకేనా, అండ్ రీడ్మీ, ఒకసారి రీడ్మీ గురించి చెప్తా. రీడ్మీ అంటే ఏంటంటే, మీకు ఎప్పుడైనా డౌట్ వస్తే ప్రాజెక్ట్ గురించి ఈ రీడ్మీ చదివితే కొంచెం క్లారిటీ వస్తుంది. మీరు ఎప్పుడైనా కొత్తగా ప్రాజెక్ట్లోకి వెళ్ళారనుకోండి, రీడ్మీలో ఏమేమి సాఫ్ట్వేర్స్ కావాలి, ఎలా సెటప్ చేసుకోవాలి, ఎలా రన్ చేయాలి అని చిన్న సింపుల్గా సెటప్పింగ్ అంతా కూడా సెట్ చేసి ఉంటుంది. ఉండి ఈ రీడ్మీ ఫైల్ని బేస్ చేసుకుంటే మీరు రన్ చేయొచ్చు అప్లికేషన్, కొంచెం క్లారిటీ వస్తుంది. ఓకే, గుడ్. నా నెక్స్ట్, సో ఇప్పటి వరకు క్లియర్ కదండి, మనం గిట్లో ఎలా పుష్ చేసుకున్నాను, కోడ్ ఎన్పిఎక్స్ క్రియేట్ రియాక్ట్ అప్ ఎలా చేశాను, ఇవంతా క్లియర్ కదా. ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా టిల్ నౌ? కెన్ ఐ గెట్ సాయి మై, can you repeat again? సారీ గో ఆన్ ఏంటండి, ఒకసారి మళ్ళీ చెప్తారా? ఇది గిట్ చెప్పనా? గిట్ ఒకటి. ఓకే,
గిట్ అన్నది ఎప్పుడైనా సరే మీరు కమాండ్స్ కానీ లేకపోతే ఇక్కడ గిట్ సోర్స్ కంట్రోల్ కానీ వాడుకోవచ్చు. లేదు ఇది నాకు నేను విజువల్ స్టూడియో కూడా వాడట్లేదు నోట్ ప్యాడ్ వాడుతున్నానంటే మీరు గిట్ కి కొన్ని యుఐ ఐ మీన్ ఏంటది జియుఐ కమాండ్ ఇది ఉంటుంది టూల్స్. గిట్ హబ్ జియుఐ అంటే మీకు వస్తుంది. గిట్ హబ్ జియుఐ అంటే కొన్ని సాఫ్ట్వేర్స్ వస్తాయి, అదన్నా వాడుకోవచ్చు డెస్క్టాప్ వెర్షన్ అన్నమాట. బట్ జనరల్గా కమాండ్స్ నేర్చుకుంటే మంచిది, మనకి క్లియర్గా ఐడియా ఉంటుంది. సో మనకున్న కమాండ్స్ ఇక్కడ రాస్తా చూడండి సింపుల్గా. గిట్ కమాండ్స్ మనం జనరల్గా వాడేవి, జనరల్ గిట్ కమాండ్స్ ఇన్ రియల్ టైం. ఓకేనా? ఇందులో మనం ఫస్ట్ చేయాల్సింది గిట్ స్టేటస్. మనం ఏమేం చేంజెస్ చేసాం అని తెలుసుకోవడం కోసం గిట్ స్టేటస్ టు ట్రాక్ అవర్ చేంజెస్. అంటే ట్రాక్ అన్నాను కదా అని ఒకటి ఈ ట్రాకింగ్ గిట్ గిట్ మర్చిపోండి. అసలు అసలు గిట్ అన్న సోర్స్ కంట్రోల్, ఐ మీన్ టు సే సోర్స్ కంట్రోల్ మీకు నేమ్ లోనే ఉంది చూడండి. మనం చేసే సోర్స్ కోడ్ ని కంట్రోల్ చేయడం కోసం యూజ్ చేసే సాఫ్ట్వేర్స్ అని అర్థం. అది మనకి గిట్ కి ముందు టాటాయిస్ ఎస్వి అని ఇంకోటి ఏదో సిఎస్వి అని ఏదో ఉండేది అనమాట. అవి వెళ్ళిపోయి గిట్ స్టాండ్ అయింది ఇప్పుడు గిట్ హబ్. రేపు పొద్దున ఇంకోటి వస్తే దాంట్లో షిఫ్ట్ అయిపోవచ్చు. ఇది అసలు ఎందుకు అని అంటే ఒక ప్రాజెక్ట్ లో సింగిల్ పర్సన్ వర్క్ చేయడు, మోర్ దాన్ వన్ పర్సన్ వర్క్ చేస్తాడు. అవునా? ఇప్పుడు సపోజ్ చిన్న ప్రాజెక్టే తీసుకోండి, అందులో నేను ఇంకొకరు ఎవరు మీరు సూర్య గారు మన ఇద్దరు వర్క్ చేస్తున్నాం. ఇప్పుడు నేను ఈరోజు సాయంత్రం కొన్ని చేంజెస్ చేసి పబ్లిక్ అంటే పబ్లిక్ లో పెట్టేసాను, సర్వర్ లో పెట్టేసి వెళ్ళిపోయా. నెక్స్ట్ డే లీవ్ లో ఉన్నా, మీరు మార్నింగ్ వచ్చారు. ఆ చేంజెస్ అంటే గిట్ కానీ ఎలాంటి వెర్షన్ కంట్రోలింగ్ లేదు. మీరు అప్లికేషన్ ఓపెన్ చేస్తుంటే రన్ అవ్వట్ల, ఏదో ఎర్రర్ వస్తుంది బికాస్ ఆఫ్ మై చేంజెస్. నా చేంజెస్ వల్ల ఎర్రర్స్ వస్తున్నాయి. క్లయింట్ ఏమో ఎస్కలేషన్స్ మీద ఎస్కలేషన్స్ చేస్తున్నాడు. ఎస్కలేషన్ ఇన్ ద సెన్స్ మన మీద కంప్లైంట్ చేస్తున్నాడు, బాబు మీ టీం వాళ్ళ దగ్గర నుంచి నా ప్రాజెక్ట్ రన్ అవ్వట్లేదు. ఒక మెయిల్ పెడితే అది ఎస్కలేషన్ అనమాట. సో అప్పుడు మీరు ఏం చేయాలో మీకు తెలియట్లా. నేను ఏం చేశాను, ఏ చేంజెస్ చేశానో మీకు చెప్పలేదు. నేను ఎక్కడ ఎర్రర్ ఉందో తెలియట్లేదు. మీరు డీబగ్గర్ ఓపెన్ చేశారు, నా ఫోన్ రీచ్ అవ్వట్లేదు, లేదా నా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పెట్టుకున్నా, మీకు ప్రాబ్లమే కదా. ఇలాంటివన్నీ కన్సిడరేషన్ తీసుకొచ్చి సోర్స్ కంట్రోల్ అని తీసుకొచ్చారనమాట. సో ఎవరైతే ఎప్పుడు కమిట్ చేశారో ఆ కమిట్ తో పాటు అవన్నీ కూడా అందులో రికార్డ్ అయిపోతాయి. సో ఎప్పుడైతే రికార్డ్ అయిపోయినాయో మీకు అసలు ప్రాబ్లం ఉండదు. ఓకే, నేను రాత్రి కమిట్ చేసి వెళ్ళిపోయా, ఆఫ్లైన్ చేశాను, స్విచ్ ఆఫ్ చేసేసాను. మీరు నెక్స్ట్ డే వచ్చినట్టు ఎస్కలేషన్ వచ్చింది. మీరు ఏం చేయొచ్చు అంటే నేను కమిట్ చేసిన వెర్షన్లు ఉంటాయి అన్నమాట, ప్రతిదానికి వెర్షన్లు పెడతాడు. నేను కమిట్ చేసిన వెర్షన్ని దాని ముందు వెర్షన్ని తీసుకొచ్చి మళ్ళీ లైవ్ లో పెట్టేస్తారు. ఎందుకంటే ముందు వెర్షన్ వర్కింగే కదా. నిన్న సాయంత్రం వరకు వర్క్ అవుతున్న అప్లికేషన్ నేను కమిట్ చేసి పుష్ చేసిన తర్వాత ప్రాబ్లం అయింది. కాబట్టి ఆ చేంజ్ తీసేస్తే చాలు, మీ మీ అప్లికేషన్ వర్కౌట్ అయిపోతుంది. మళ్ళీ కాకపోతే ఓల్డ్ వెర్షన్ ఒక వెర్షన్ డౌన్. అప్పుడు నేను ఆన్లైన్లోకి వచ్చిన తర్వాత, బాబు నువ్వు చేసిన దాని వల్ల బ్రేక్ అయింది, ఎందుకు బ్రేక్ అయిందో ఒకసారి ప్రాపర్గా టెస్ట్ చేసి పంపి అని చెప్తారు. సో ఇలాంటి ఇష్యూస్ని హ్యాండిల్ చేయడం కోసం ఈ సోర్స్ కంట్రోలింగ్ అనేది ఇంపార్టెంట్ అన్నమాట. ఓకే, ఫస్ట్ పాయింట్. నెక్స్ట్, ఇప్పుడు మనం జనరల్గా మన రియల్ టైంలో వాడే కమాండ్స్ ఏంటంటే గిట్ స్టేటస్. ఫస్ట్ ఏమేం చేంజెస్ చేసాం, సపోజ్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఈ ప్రాజెక్ట్లో పేటిఎం, ఓకే ఇక్కడికి నోట్స్ ఉంది కదా, నోట్స్లో చిన్న చేంజెస్, ఒకటే ఫైల్ చేంజ్ చేస్తున్నా. ఓకే, దాన్ని కూడా ఆథర్ సాయి, ఓకే కంపెనీ, ఓకే ఇలా రెండు చేంజెస్ పెట్టాను. ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి గిట్ స్టేటస్ కొట్టాను, కనబడిందా? మాడిఫైడ్ చూడండి, ఇక్కడ మాడిఫైడ్ అంటే మాడిఫై చేశాను, ఆల్రెడీ ఉన్నదే గిట్లో, దాన్ని నేను మాడిఫై చేశాను. ఓకే, నెక్స్ట్ ఇంకో కమాండ్ వచ్చి గిట్ స్టేటస్ ట్రాకింగ్ కోసం గిట్ స్టేటస్ చెప్పా కదా. నెక్స్ట్ టు ట్రాక్ యువర్ చేంజెస్, ఏమేమి చేంజెస్ చేస్తామని. ఇప్పుడు ఆ చేంజ్ నేను గిట్లో, అంటే ఈ గిట్ అనేది మీ లోకల్లోనే జరుగుతుంది. ఇప్పుడు మీరు ఇంకా గిట్ లైవ్ లో పుష్ చేయాల. గిట్ లైవ్ అంటే వెబ్సైట్ లో ఇక్కడికి వచ్చేస్తుంది, మన గిట్ హబ్ ఏదైతే ఉందో రిజల్ట్. ఇక్కడ గిట్ డౌన్లోడ్ అది ఇది ఇది యా, ఇక్కడ ఇక్కడ ఎక్కడైతే ఉందో ఇక్కడికి రావాలన్నమాట చేంజెస్. సో అక్కడికి రావాలి, అప్పుడు లైవ్ లోకి వెళ్ళినట్టు. సో గిట్ యాడ్, ఇక్కడ ఫైల్ నేమ్ ఇచ్చుకోండి. లేదు నేను యాడ్ చేంజెస్ చేసిన అన్ని ఫైల్స్ యాడ్ అవ్వాలంటే సింపుల్గా డాట్,
డాట్ అంటే ఆల్ అని అర్థం అన్నమాట. టు యాడ్ యువర్ చేంజెస్ టు గిట్ హబ్. గిట్ హబ్గా యాడ్ చేయడం కోసం చేసాం. యాడ్ చేసిన తర్వాత గిట్ కమిట్. యాడ్ చేసిన తర్వాత కమిట్. కమిట్ అంటే అయిపోయింది, నేను కమిట్ అవుతున్నా, ఈ ఫైల్స్ కరెక్టే అని. అయ్యేటప్పుడు ఎందుకు కమిట్ అవుతున్నావు మెసేజ్ పెట్టాలి. నేను ఐ యాడెడ్ ఆథర్ నేమ్, ఆథర్ అండ్ కంపెనీ నేమ్ ఇన్ ద నోట్స్ పేజ్. అంటే నేను ఒకటే పేజ్ చేశాను కాబట్టి కొంచెం క్లియర్గా ఇచ్చాను. మీరు 4-5 ఫైల్స్ చేస్తే ఫంక్షనాలిటీ ఏం చేశారో పెట్టండి. ఐ యాడెడ్ డేట్ చేంజ్, ఐ యాడెడ్ క్లిక్ హ్యాండ్లర్. ఓకేనా, ఇది నెక్స్ట్ కమాండ్. తర్వాత గిట్ కమిట్ అయిపోయింది, గిట్ పుష్. గిట్ పుష్ చేస్తున్నప్పుడు మీకు బ్రాంచ్ తెలిసి ఉండాలి, ఆ బ్రాంచ్కే పుష్ చేయాలి. గిట్ పుష్ ఐఫన్ ఆరిజిన్, ఇక్కడ బ్రాంచ్ నేమ్. ఇది నేను చెప్తా మళ్ళీ, డోంట్ వరీ. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే మనం ఈ బ్రాంచ్ నేమ్ మనం యూజ్ చేసింది మెయిన్. ఇక్కడ మీరు ఇక్కడికి వెళ్ళి చూస్తే ఇదిగో చూడండి, మెయిన్ బ్రాంచ్. ఓకేనా, కావాలంటే కొత్త బ్రాంచ్ క్రియేట్ చేసుకోవచ్చు. ఇంతే, ఇయే కమాండ్స్. సో నేను టెర్మినల్లోకి వెళ్తున్నాను. ఇప్పుడు మీరు ఈ ఫైల్ చూస్తే, నోట్స్ అన్న ట్యాబ్స్ చూస్తే మీరు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ ఆథర్ లేదు, అవునా? ఇక్కడ ఆథర్ అన్నది లేదు. సో మీరు ఇక్కడికి వెళ్ళి గిట్ స్టేటస్, ఫస్ట్ మాడిఫైడ్ నోట్స్ కనబడింది, గిట్ యాడ్ డాట్. ఇప్పుడు మళ్ళీ గిట్ స్టేటస్ కొట్టి చూడండి, గ్రీన్ కలర్ లో ఉంటుంది. ఎందుకంటే ఇది అసలు గిట్ లోకి యాడ్ అయ్యలేదు, ఆ చేంజెస్ నేను గిట్ లోకి యాడ్ చేసి పెట్టుకున్నాను. గిట్ లోకి యాడ్ చేసిన తర్వాత గిట్ కమిట్ -m, ఆ మెసేజ్ ఏదో పెట్టాను కదా ఇందాక, ఇక్కడ రాసి అదే పెడతా. I added author name and company name in the notes page or notes file. Okay, sorry. And quotation లో నువ్వు గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే అది స్ట్రింగ్ అది. ఎంటర్. గెట్ పుష్ ఆరిజిన్, గెట్ పుష్ -u ఆరిజిన్ మెయిన్. పుష్ అయిపోయింది. ఇప్పుడు లైవ్ లో సర్వర్లోకి పంపించారు. ఇప్పుడు ఇక్కడికి వచ్చి రీలోడ్ కొట్టండి. ఇక్కడ చూడండి, ఆథర్ నేమ్ సాయి, కంపెనీ సాఫ్ట్వేర్ టీమ్. సరిపోయిందా? అండ్ ఇక్కడ మీకు చూస్తే హిస్టరీ ఉంది. ఈ హిస్టరీ కొడితే ఎవరు ఏ టైంలో చేశారో అన్నది మీకు హిస్టరీ కనబడుతుంది. ఇదేమో ఇందాక చేసింది, ఇదేమో ఇప్పుడు చేసింది. దాని యొక్క హెడ్స్ అన్నమాట ఇవన్నీ. దీన్ని బట్టే మనం ఇప్పుడు మీకు ఇది కావాలి, ఇది వద్దు, దీన్ని రివర్ట్ చేసేయచ్చు, అలా దాన్ని కంట్రోల్ చేసుకోవచ్చు. ఓకే, సో దిస్ ఈస్ వాట్ ద మెయిన్ కాన్సెప్ట్ ఆఫ్ గిట్ హబ్ అనమాట. గిట్ హబ్ రియల్ టైంలో ఇందుకు వాడతాం. సరే, అది ఒక కోడ్ మీద 4-5 మెంబర్స్ వర్కౌట్ చేస్తారు కదా, అంటే ఒక గిట్ హబ్ లో కోడ్ మీద ఇలానేనా? ఇంతే లైక్ అంటే ఇప్పుడు మెయిన్ బ్రాంచ్ లో మనం ఎప్పుడు టచ్ చేయం. ఇది ఓకే. మెయిన్ అనొచ్చు, లేదా కొంతమంది మాస్టర్ అనొచ్చు. ఇప్పుడు మీకు ఒక టాస్క్ అసైన్ చేశారు, జస్ట్ లైక్ లాగిన్ ఫామ్ అనుకోండి. అప్పుడు మీరు ఏం చేస్తారంటే, మీకు ఇక్కడ డెవలప్మెంట్ బ్రాంచ్ అని ఒకటి ఉంటుంది. నేను అది చెప్తా, ఒకేసారి చెప్తే మీరు కన్ఫ్యూజ్ అవుతారు. డెవలప్మెంట్ బ్రాంచ్ ఉంటుంది. ఈ మెయిన్ బ్రాంచ్ని ఎవరు టచ్ చేయరు. డెవలప్మెంట్ బ్రాంచ్ని మన డెవలప్మెంట్ కోసం క్రియేట్ చేసి పెడతారనమాట. మనం ఏది క్రియేట్ చేసినా ఆ డెవలప్మెంట్ బ్రాంచ్ మీద కొత్త బ్రాంచ్ క్రియేట్ చేసుకుంటాం. దానికే మనం యూజ్ చేసే కమాండ్ చెక్అవుట్. ఇది కూడా ఒక ఇంపార్టెంట్. గెట్ చెక్అవుట్ -b, ఇక్కడ ఫ్యూచర్ బ్రాంచ్. ఇది ఫ్యూచర్ బ్రాంచ్. ఓకే, అంటే ఐ మీన్ టు సే, ఇక్కడ నేను చూడండి, ఇప్పుడు నేను మెయిన్ లో ఉన్నా, నేను ఇప్పుడు డెవలప్మెంట్ బ్రాంచ్ క్రియేట్ చేయాలి. సో గెట్ చెక్అవుట్ -b డెవ్. నేను లీడ్ కదా, మీతో వర్క్ చేయించాలి. సో నేను లీడ్ కాబట్టి డెవ్ అన్న బ్రాంచ్ క్రియేట్ చేసి పెట్టుకున్నాను. ఓకే, దీన్ని పుష్ చేసేస్తా. ఓకే, ఇది దీంట్లో నేను కావాల్సిన చేంజెస్ కావాలంటే చేంజెస్ చేసి, ఓకే, దాన్ని బట్టి ఇక్కడ చేస్తా. ఒక్క నిమిషం ఉండండి. ఏం సార్, యా. సో ఇది డెవ్ బ్రాంచ్. సో ఇప్పుడు నేను ఈ డెవ్ బ్రాంచ్ లో
నేనేం చేస్తానంటే డెవ్ బ్రాంచ్, ఓకేనా, ఒక చిన్న మెసేజ్ పెడుతుంది, పెట్టి క్రియేటెడ్ డెవ్ బ్రాంచ్ ఫర్ డెవలప్మెంట్ సేమ్. అండ్ ఇది డెవ్ బ్రాంచ్ కదా, గిట్ స్టేటస్ మోడిఫైడ్, గిట్ యాడ్, ఇంకా ఆ కమాండ్స్ కామన్, ఇవి రెగ్యులర్గా ఉంటాయి మీకు. గిట్ కమిట్ -m క్రియేటెడ్ git dev branch and added in the nodes, added text in nodes, అంతే, ఎంటర్. ఓకేనా, సిఎల్ఆర్. గిట్ స్టేటస్ చూడండి ఇప్పుడు లేదు, ఎందుకంటే ఆల్రెడీ మాడిఫైడ్ దాన్ని నేను లోకల్ గిట్లోకి యాడ్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు నేను ఇదే చేంజెస్ని గిట్లో పుష్ చేయాలి. మీరు ఇక్కడ చూస్తే డెవ్ బ్రాంచ్ లేదు ప్రస్తుతానికి, అవునా. ఇప్పుడు గిట్ పుష్, ఫస్ట్ టైం మీరు క్రియేట్ చేసి గిట్ పుష్ కొడితే అప్ స్ట్రీమ్ బ్రాంచ్ లేదు అని ఎర్రర్ వస్తుందండి, గుర్తుపెట్టుకోండి. నేను డెవ్ బ్రాంచ్ క్రియేట్ చేసి నేను ఇంకా గిట్లోకి పుష్ చేయలే, అవునా. అప్పుడు నేను డైరెక్ట్ గిట్ పుష్ అనే కమాండ్ వాడేస్తే మీకు ఇలాగా కరెంట్ బ్రాంచ్ డెవ్ హ్యాస్ నో అప్ స్ట్రీమ్ బ్రాంచ్ అని చెప్తుంది. అంటే అసలు మనం ఇంకా కమిట్ చేయలే డెవ్ బ్రాంచ్ని, అందులో డెవ్ బ్రాంచ్ అన్నదే లేదు. అప్పుడు ఇందాక నేను కమాండ్ యూజ్ చేశాను చూసారా, గెట్ పుష్ -u ఆరిజిన్ అని, ఇక్కడే డెవ్ బ్రాంచ్ గిట్ పుష్ -u ఆరిజిన్ డెవ్ అని కొడితే ఇప్పుడు పుష్ అయిపోతుంది. పుష్ అయిపోయింది, ఇప్పుడు వెళ్ళి రీలోడ్ చేయండి. చూడండి డెవ్ బ్రాంచ్ వచ్చిందని చెప్తుంది అది. ఇక్కడ మీరు ఓపెన్ చేసి చూస్తే ఎల్సి మెయిన్ డెవ్ వచ్చిందా. ఇప్పుడు ఇక్కడ నుంచి మనకి మెయిన్ కోడింగ్ స్టార్ట్ అవుతుంది. ఏమవుతుందంటే మీకు ఒక టాస్క్ అసైన్ చేస్తారు, ఏదో స్టోరీయో రిక్వైర్మెంట్ ఏదో వస్తుంది, దానికి ఒక ఐడి ఉంటుంది. ఓకే, ఈ డెవలప్మెంట్ బ్రాంచ్ని బేస్ చేసుకుంది మీరు దీని మీద ఫ్యూచర్ బ్రాంచ్ క్రియేట్ చేసుకోవాలి రియల్ టైంలో. సపోజ్ నాది ఏదో లాగిన్ ఫామ్ అనుకున్నాం, దానికి ఒక జీరా అన్న టూల్ వాడతారు, జీరాలో ఒక స్టోరీ ఐడి వస్తుంది. సో నేను లాగిన్ ఫామ్ చేస్తున్నాను, గిట్ చెక్అవుట్ -b లాగిన్ _ లేదా ఆ జీరా స్టోరీ నెంబర్ ఉంటుంది అది ఇచ్చినా సరిపోతుంది. బ్రాంచ్ క్రియేట్ చేసుకోండి అలాగా. ఇప్పుడు నేను జీరా స్టోరీలో లాగిన్ చేస్తున్నాను కాబట్టి నేను లాగిన్. సపోజ్ మనోజ్ గారికి ఏమో సంథింగ్ లైక్ డాష్ బోర్డ్ పేజ్ వచ్చింది, మీరు డాష్ బోర్డ్ అని క్రియేట్ చేస్తారు. సూర్య గారికి ఏమో డాష్ బోర్డ్ పేజ్ కాకుండా ఇంకోటి రౌటింగ్ సెటప్ వచ్చింది, రౌటింగ్ అంటాం. ముగ్గురు సేమ్ కోడ్ మీద డిఫరెంట్ డిఫరెంట్ బ్రాంచెస్ లో వర్క్ చేస్తున్నాం ఇప్పుడు సేమ్ డే. అర్థమైందా. ఈ రోజు సూర్య గారేమో రౌటింగ్ మీద, మనోజ్ గారేమో డాష్ బోర్డ్ పేజ్ మీద, నేనేమో లాగిన్ పేజ్ మీద వర్క్ చేస్తాం. సాయంత్రానికి ముగ్గురు పని అయిపోయింది. నేను ఫస్ట్ కమిట్ చేశా, కమిట్ చేసి పిఆర్ రైస్ చేస్తాం. ఇక్కడ చూసారా కంపేర్ అండ్ పుల్ రిక్వెస్ట్ అని వచ్చింది చూసారా. ఇలా చేసి ఇక్కడ డెవ్ పెడతారు, ఇక్కడ మన బ్రాంచ్ పెట్టుకుంటాం. నేను లాగిన్ పేజ్ అన్నాను కదా, ఆ లాగిన్ ఇక్కడ పెడతా, పెట్టి క్రియేట్ చేస్తా, పుల్ రిక్వెస్ట్ క్రియేట్ చేస్తా రియల్ టైంలో. చేసినప్పుడు నా టెక్నికల్ లీడ్ నేను రాసిన కోడ్ని రివ్యూ చేసి ఓకే అయితే మెర్జ్ చేస్తాడు. ఓకే, అట్ ద సేమ్ టైం నేను ఎప్పుడైతే నేను పిఆర్ రైస్ చేస్తున్నానో అప్పుడు నేను మార్నింగ్ 10 AM కి బ్రాంచ్ క్రియేట్ చేసుకున్నానండి. అర్థమైందా. ఇక చిన్న లిటిగేషన్ ఉండదు చూడండి. నేను మార్నింగ్ 10 AM కి బ్రాంచ్ క్రియేట్ చేశాను, ఓకేనా, క్రియేటెడ్. అప్పుడు ఏమైంది, ఈ బ్రాంచ్ క్రియేట్ చేసినప్పుడు ఎప్పుడైతే నేను 10 AM క్రియేట్ చేశానో అప్పుడు చేంజెస్ అంటే ఫాస్ట్ అని అనుకుంటే ఈవినింగ్ 5 o'clockకి సూర్య గారు కమిట్ చేశారు. ఈవినింగ్ 5 PM డెవ్లోకి, డెవ్ బ్రాంచ్లోకి సూర్య గారు చేంజెస్ మెర్జ్ అయిపోయింది. అర్థమవుతుందా. సూర్య గారు చేంజెస్ మెర్జ్ అయిపోయినాయి అంటే నేను మార్నింగ్ క్రియేట్ చేసుకున్న బ్రాంచ్కి ఈ 5 PM సూర్య గారు కమిట్ చేసే చేంజెస్ లేవు కదా. అర్థమైందా. అంటే ఇది అప్డేటెడ్ పాస్ట్ అనుకుందాం, జస్ట్ మీకు అర్థం కోసం ఆ నేమ్స్ పెడుతుంది. నేనేమో ఈవినింగ్ 7 o'clockకి 7 PMకి నేను డెవ్లోకి పిఆర్ రైస్ చేశాను. ఓకే, పిఆర్ రైస్ చేశాను. ఇప్పుడు ఏమైంది, నా దగ్గర ఈ చేంజెస్ ఉన్నాయి అండ్ దాంతోపాటు నా చేంజెస్ ఏవైతే ఉన్నాయో అవి ఉన్నాయి, మై చేంజెస్, అవునా. ఇప్పుడు మిస్ అయింది ఏంటి, సూర్య గారి చేంజెస్ మిస్ అయినాయి. అప్పుడు ఏమవుతుందంటే మీరు ఎప్పుడైతే
పిఆర్ రైజ్ చేస్తారు. పిఆర్ ఇన్ ద సెన్స్ పుల్ రిక్వెస్ట్ అన్నమాట. పుల్ రిక్వెస్ట్. ఎప్పుడైతే పుల్ రిక్వెస్ట్ క్రియేట్ చేస్తారో మీకు మన చేంజెస్ కి ఈ బ్రాంచ్ 10 AM కి తీసుకున్న పాస్ట్ చేంజెస్ కి కాన్ఫ్లిక్ట్ అని క్రియేట్ అవుతుంది. కాన్ఫ్లిక్ట్స్ అంటే మరి సూర్య గారు చేంజెస్ ఉన్నాయిగా, మరి సూర్య గారు చేంజెస్ మీ దాంట్లో లేవు కదా, అర్థమైందా? అప్పుడు కాన్ఫ్లిక్ట్ వస్తుంది అనమాట. అప్పుడు మనం ఏం చేస్తామంటే కాన్ఫ్లిక్ట్ రాగానే ముందు మళ్ళీ మన లోకల్లోకి వచ్చి గిట్ పుల్ ఆరిజిన్ డెవలప్మెంట్ నుంచి పుల్ తెచ్చుకోండి. అప్పుడు మీ లోకల్లోకి సూర్య గారి చేంజెస్ కూడా అంటే 5 PM లో ఉన్న చేంజెస్ కూడా 7 PM లోకి యాడ్ చేస్తున్నారు. యాడ్ చేసినప్పుడు సేమ్ ఫైల్స్ లో, ఓకే, సపోజ్ యాప్ డాట్ జేఎస్ లోనే మీరు చేంజెస్ చేశారు, సూర్య గారు కూడా యాప్ డాట్ జేఎస్ లోనే చేంజెస్ చేశారు. కంపేర్ చేయండి, రెండు కంపేర్ చేస్తారు. మీకు డౌట్, మీకు క్లారిటీ రావట్లా, సూర్య గారిని కూడా కాల్లో పుల్ చేయండి. పుల్ చేసి సూర్య నేను ఇదిగో ఈ చేంజెస్ నేను చేశాను, ఈ చేంజెస్ మీవి, ఇవి నేను ఉంచినా వద్దా అని మీరిద్దరూ మాట్లాడుకోండి, అండర్స్టాండ్ చేసుకోండి. సూర్య గారి చేంజెస్ ని మీ చేంజెస్ లోకి మెర్జ్ చేస్తారు. మెర్జ్ చేసి మళ్ళీ ఈ స్టెప్స్ కామన్, గిట్ స్టేటస్, గిట్ యాడ్, గిట్ కమిట్, గిట్ పుష్, అంతే. అప్పుడు ఏమైంది, అట్ ఎండ్ ఆఫ్ ద 7 PM నేను ఈ ప్రాసెస్ చేసిన తర్వాత మీరు 5 PM లో ఉన్న చేంజెస్ ప్లస్ 7 PM లో ఉన్న చేంజెస్ ని మెర్జ్ చేసి పిఆర్ఐస్ చేశారు. మీ లీడ్ దాన్ని అప్రూవ్ చేసి యాడ్ చేసేసాడు. డెవలోకి లేటెస్ట్ చేంజెస్ వచ్చేసినాయి. దీని తర్వాత సపోజ్ ఇప్పుడు మనోజ్ గారు ఉన్నారు, ఆయన 9 PM కి పిఆర్ఐస్ చేశారు. ఇప్పుడు ప్రాబ్లం ఏమైంది, ఈయన కూడా మార్నింగ్ 10 AM కి క్రియేట్ చేసుకున్నారు. ఈయన దగ్గర 5 PM చేంజెస్ 7 PM చేంజెస్ మిస్ అయినాయి. మీకు కాన్ఫ్లిక్ట్స్ వస్తాయి. అంటే మనం ఫస్ట్ చేసుకోవాల్సింది పుల్, గిట్ పుల్ చేసుకోండి. చేంజెస్ వస్తే మా ఇద్దరిని కూర్చోబెట్టి బాబు నా చేంజెస్ కి మీ చేంజెస్ కి కాన్ఫ్లిక్ట్ వచ్చింది, ఏం చేంజెస్ ఉంచమంటారు అని డిస్కస్ చేసుకుందాం. చేసినప్పుడు ఓకే ఈ చేంజెస్ ఉంచినా ఇది ఉంచినా ఇది ఉంచినా ఇది తీసేనా, తీసేసి మళ్ళీ ఈ స్టెప్స్ కామన్ అండ్ మీరు మళ్ళీ పిఆర్ఐస్ చేస్తారు. అన్ని ఫిక్స్ అయిపోయింది. ఇంక ఇదే సాయి ప్రాసెస్. సాయి ఇప్పుడు ఇద్దరు ఒకే అప్లికేషన్ మీద చేస్తున్నప్పుడు మరి కాన్ఫ్లిక్ట్స్ ఎలా ఎలా చూసుకోవాలి? అదే అంటున్నా, మీరు సేమ్ ఫైల్ మీద చేంజెస్ చేసినప్పుడు మీకు ఈ టైం గుర్తుపెట్టుకోండి, ఇదే మెయిన్. అంటే పాస్ట్ హిస్టరీ ప్రజెంట్, సారీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ అండి. ఫ్యూచర్ ఎలాగో మనకి పనికిరాదు. ఇక్కడ పాస్ట్ నేను 10 గంటలకి నేను ఒక బ్రాంచ్ క్రియేట్ చేశా. ఆ 10 గంటకి ఏ చేంజెస్ అయితే ఉన్నాయో ఆ చేంజెసే కదా నా బ్రాంచ్లో ఉండేది, నా లోకల్ బ్రాంచ్లో. దాని మీదే నా కోడ్ అంతా రాసేస్తా. అందులో ఎగ్జాంపుల్ యాప్ డాట్ జేఎస్ తీసుకోండి. మీరు తీసుకున్న బ్రాంచ్లో కూడా మీరు యాప్ డాట్ జేఎస్లోనే చేంజెస్ చేశారు. అంటే సపోజ్ ఇప్పుడు ఇదే యాప్ డాట్ జేఎస్లో నేను అది లైవ్లో కూడా చూపిస్తా, జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇక్కడ యాప్ బదులు నేను యాప్ హెడర్ -STH అని ఒక చిన్న చేంజ్ చేశాను. మీరు కూడా ఇదే ఫైల్లో లోగో తీసేశారు. మరి ఒకటే ఫైల్లో ఇద్దరు చేంజెస్ చేసినప్పుడు కాన్ఫ్లిక్ట్ వస్తుందిగా. ఓకే సార్, ఓకే. అప్పుడు ఈ కాన్ఫ్లిక్ట్ అన్న కాన్సెప్ట్ అనమాట. ఇప్పుడు ఈ కాన్ఫ్లిక్ట్ వల్ల లేదు మీ చేంజెస్ ఎఫెక్ట్ అవుతున్నాయి అంటే మీ చేంజ్ తీసేసి ఆ కమిట్ ని నా చేంజ్ మీరు చేసేస్తారు. కంట్రోలింగ్ అనమాట, ఇదంతా వెర్షన్ కంట్రోలింగ్. ఈ వెర్షన్ కి ఆ వర్కింగ్, ఇది వర్కింగ్ వెర్షన్. తర్వాత ఆన్ టాప్ ఆఫ్ ఇట్ నేను సారీ ఇది కాదు 10 AM కున్న వెర్షన్ వర్కింగ్ వెర్షన్ అయితే నేను తీసుకున్నది ఒకటి, మీరు తీసుకున్నది ఒకటి వెర్షనింగ్. దాన్ని మళ్ళీ మెర్జ్ చేయడానికి కొంచెం లిటిల్ ప్రాసెస్ ఉంటుంది. అది కొంచెం జాగ్రత్తగా చేయాలి. ఎందుకంటే మీరు చేసే చేంజెస్ ని పక్కన వాళ్ళు చేసిన చేంజెస్ ని ఒకటే ఫైల్ మీద వర్కౌట్ చేస్తే తప్ప కాన్ఫ్లిక్ట్స్ రావు. వేరే వేరే ఫైల్స్ అయితే పర్లేదు, కానీ ఒకటే ఫైల్ అయితే కాన్ఫ్లిక్ట్స్ వస్తాయి. అవి కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. ఓకే, ఇది గిట్ అండి జనరల్గా, రైట్? సో ఈ కాన్సెప్ట్ మీకు ఇది అక్కర్లేదు, గిట్ పుల్ అది ఉండాలి, బట్ ఎగ్జాంపుల్ కోసం ఉంచేస్తారు ఇది. ఓకే, సో ఇలా చేస్తే పిఆర్ రైజ్ చేసినప్పుడు మీ లీడ్ మీ కోడ్ రివ్యూ చేసి ఇస్తే కామెంట్స్ ఇస్తాడు. ఆ కామెంట్స్ ప్రకారం మీరు దాన్ని డెవలప్ చేసేయండి, మీకు వెరీ చేసేస్తాడు, మీ చేంజెస్ వెళ్ళిపోతాయి. అండ్ టెస్టింగ్ వెళ్తుంది. టెస్టింగ్ వెళ్ళి టెస్టింగ్ వాళ్ళు దాన్ని టెస్ట్ చేసి ఓకే ఏమేమి ఇష్యూస్ ఉన్నాయి ఏమేమి లేవు అవన్నీ కూడా క్లియర్గా మనకి అప్డేట్ చేస్తాడు అనమాట. ఇంక ఇదే ప్రాసెస్ రెగ్యులర్గా మనకి జరిగేది. ఓకే, ఇంకా సరే ఫోల్డర్ స్ట్రక్చర్ చెప్దాం అనుకున్నా, బట్ అది హోల్డ్లోకి వెళ్ళింది. ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే ఎన్విరాన్మెంట్ కూడా చెప్పాలి. రియల్ టైంలో మీరు ఫోల్డర్ క్రియేట్ చేయడమే కాదు,
దీనికి రియల్ టైంలో మీకు తెలియాల్సింది కూడా ఎన్విరాన్మెంట్స్. ఇప్పుడు వరకు లోకల్ సెటప్ చేసాం మనం. ఆఫ్ కోర్స్ నేను రన్ చేయలేదు, లెట్ మీ రన్. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ క్లోన్ ఉంది కదా, npm స్టార్ట్ చేస్తే ఆటోమేటిక్గా మీకు స్క్రిప్ట్ రన్ అయ్యి మీ అప్లికేషన్లో అది ఓకే. రియల్ టైమ్ లో కూడా ఎన్పిఎం స్టార్ట్ అని ఉంటుందా సాయి? డిపెండ్స్ అండి మీకు స్క్రిప్ట్స్ లో అది ఏంటి అన్నది మీకు ఇక్కడ స్క్రిప్ట్స్ లో తెలిసిపోద్ది. ప్యాకేజ్.json లో ఇప్పుడు దీన్నే npm స్టార్ట్ బదులు కొత్తది రాసుకోవచ్చు. ఎలాగంటే సాయి స్టార్ట్ బదులు సాయి పెడతా చూడండి. ఓకే, సాయి పెట్టి సేవ్ చేయండి. టెర్మినల్ కిల్ చేస్తున్నా. ఇప్పుడు ఆ సాయి రన్ అవ్వాలంటే npm రన్ సాయి. npm స్టార్ట్ డిఫాల్ట్ కీవర్డ్, npm సాయి అనేది నా కస్టమ్ కీవర్డ్ కాబట్టి npm రన్ అనేది యాడ్ చేసుకోవాలి. సో మీకు సేమ్ ప్రాసెస్ జరుగుతుంది, మీ అప్లికేషన్ రన్ అవుతుంది. చెక్ చేసుకోవాలి ప్రాజెక్ట్ టైంలో. ప్రాజెక్ట్ టైంలో చెక్ చేయండి, అదే అంటున్నా. మీకు ఈ స్క్రిప్ట్స్ ఇంపార్టెంట్. ఓకే. అప్పుడు మీ స్క్రిప్ట్స్ని బట్టి మీరు దాన్ని ఎలా రాదు. ఇప్పుడు ఇది బిల్డ్ అంటే బిల్డ్ పెట్టడానికి, టెస్ట్ అంటే టెస్టింగ్ కోసం మనం టెస్ట్ కేసెస్ రాసి టెస్ట్ రన్ చేస్తాం కదా, అది ఎజెక్ట్ అంటే ఎజెక్ట్ చేసేయడం కోసం రియాక్ట్ స్క్రిప్ట్స్ని బయటకు వచ్చేయడానికి. ఓకే. చూడండి మన అప్లికేషన్ రన్ అవుతుంది. npm రన్ సాయి కొట్టాను నేను, npm స్టార్ట్ కాదు. ఓకే, కూల్. సో లెట్ మీ చేంజ్ ఇట్ టు సాయి. ఫోల్డర్ స్ట్రక్చర్ అది సారీ ఇది లేదు, కమాండ్ ఎర్రర్ వస్తుంది. npm స్టార్ట్ ఆటోమేటిక్గా స్టార్ట్ అయిపోయింది. ఓకే, దిస్ ఇస్ వాట్. ఇది రియల్ టైంలో అంటే ఎన్విరాన్మెంట్ మాత్రం సెటప్ చేసాం, ఫోల్డర్ స్ట్రక్చర్ కవర్ అవ్వలేదు. రేపు సెషన్లో ఫోల్డర్ స్ట్రక్చర్ చెప్తానండి.